నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. నేను షీల. వయస్సు మనిషి శరీరాన్ని మాత్రమే లెక్కిస్తుంది, కానీ కలలకు, లక్ష్యాలకు, సంకల్పానికి వయస్సుతో ఎలాంటి సంబంధం లేదు అని, ఉండదు అని కొందరు తమ జీవితంతో నిరూపిస్తూ ఉంటారు. చాలామంది 60 ఏళ్ళు దాటితే ఇక మన వల్ల కాదు అని అనుకుంటూ ఉంటారు. ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించి ఇంటికే పరిమితం అవుతూ ఉంటారు. చాలామందిని మనం అలా చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనతో పాటు టీసాట్ స్టూడియోలో లైవ్లో ఉన్న అతిథి మాత్రం రిటైర్మెంట్ను జీవితానికి ముగింపు అని కాదు, తన రెండో ఇన్నింగ్స్కు తొలి అడుగుగా మార్చుకున్న వ్యక్తి. 61 వయస్సులో తొలిసారి రన్నింగ్ షూస్ ఆయన కట్టుకోవడం జరిగింది. మొదటి 5 కిలోమీటర్ల పరుగులో ఆయన 10 సార్లు, 20 సార్లు అలాగే ఆగిపోయిన వ్యక్తి ఆయన. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత మారథాన్స్లో భారత జాతీయ పతాకాన్ని గర్వంగా ఎగరేయడం జరిగింది. ఆయన 20 ఏళ్లుగా వెంటాడిన ఆరోగ్య సమస్యలను ఆయన మందులతో కాదు, మనోధైర్యంతో, క్రమశిక్షణతో, పరుగుతో జయించారు. దేశ విదేశాల్లో 60కి పైగా మెడల్స్ గెలవడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బోస్టన్, లండన్, సిడ్నీలో మారథాన్లో అరుదైన ఘనత సాధించారు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఐరన్ మ్యాన్ అనే టైటిల్ని కూడా లక్ష్యంగా చేసుకుని తన జీవితంలో మరో చరిత్ర రాయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. రిటైర్మెంట్ అంటే జీవితానికి ఫుల్ స్టాప్ కాదు, కొత్త కలలకు క్యాపిటల్ లెటర్తో మొదలయ్యే కొత్త వాక్యం అని తన జీవితంతో చెప్తున్న అసాధారణ వ్యక్తిత్వం ఆయనది. వయస్సు కాదు, సంకల్పమే మనిషిని పరిగెత్తిస్తుంది అని నిరూపిస్తున్న స్ఫూర్తి ప్రదాత. వేలాది మందికి ఫిట్నెస్ మాత్రమే కాదు, జీవితంపై కొత్త ఆశలు నేర్పిస్తున్న వ్యక్తి ఆయన. మనందరి తరపున కూడా ఆయనకి టీసాట్ స్టూడియోకి స్వాగతం పలుకుతున్నాం. ఆయన శ్రీ చందుపట్ల సత్యనారాయణ రెడ్డి గారు. సో ఆయనకి స్వాగతం పలుకుతూ ఆయన ప్రయాణం ఎలా కొనసాగింది, ఇప్పటి వరకు ఆయన ఎలా, అసలు ఈ వయస్సులో ఆయన ఎలా సాధించగలుగుతున్నారు, 60 తర్వాత అంటే ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుందాం, రిటైర్మెంట్ తీసుకున్నాం కదా అని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఆయన అప్పటి నుంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సక్సెస్ సాధిస్తున్నారు. మీలాంటి ఎంతోమంది యువతకు పర్టికులర్గా, అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఖాళీగా బాధపడుతూ నేను ఇంకేం చేయాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకి స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు. నమస్కారం సార్. మీరు మా స్టూడియోకి వచ్చి మాతో పాటు మా ప్రేక్షకులకు మీ జర్నీని చెప్పబోతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఎలా ఉంది ఈ ఫీలింగ్ అనేది మీకు? థ్యాంక్ యూ షీలా గారు. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఫస్ట్ టైం స్టూడియోకి రావడం. ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో నిజంగా మీరు 60 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటేనే ఎంతో నేర్చుకోవచ్చు. ఎంతో మందికి మీ అనుభవం అంతా కూడా మీరు నేర్పిస్తూ ఉంటారు. సో దాని గురించి మాట్లాడే ముందు అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఏం జాబ్ చేసి రిటైర్ అయ్యారు, మీ ఫ్యామిలీ ఏంటి, మీ నేపథ్యం ఏంటి ఒకసారి చెప్పండి. నేను ఇప్పుడు పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో, మంథని కంటే ముందు పుట్టపాక అనే గ్రామంలో అక్కడ జన్మించానండి. నేను నా విద్యాభ్యాసం మొత్తం స్టార్టింగ్లో మా అమ్మమ్మ తాత వాళ్ళ దగ్గర ఉండి చదువుకున్నాను, అప్ టు 7th క్లాస్ వరకు. ఆ తర్వాత 8th క్లాస్ నుంచి పేరెంట్స్ దగ్గరికి షిఫ్ట్ అయ్యాను. 8th to ఇంటర్మీడియట్ వరకు మంథనిలోనే చదువుకునేవాడిని. ఆ తర్వాత నేను ఒక బ్రదర్, 2 సిస్టర్స్ ఉన్నారండి. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఇక్కడ సైఫాబాద్ సైన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశాను. చేసిన తర్వాత ఒకరోజు కూడా గ్యాప్ లేకుండా ఉద్యోగంలో చేరాను. LICలో చేరాను. డెవలప్మెంట్ ఆఫీసర్గా 35 years సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. 2020లో రిటైర్ అయ్యాను. ఓకే. అదండి. సో ఆ లైఫ్ ఎలా ఉండింది సార్ మీ జాబ్ చేస్తున్నంతసేపు? ఎప్పుడన్నా బోరింగ్గా అనిపించిందా? 35 years ఒకటే జాబ్. సో ఇప్పుడున్న యువత జస్ట్ ఒక 2-3 years 5 years చేస్తేనే మొనాటనీ అయిపోతుంది, రెగ్యులర్గా అదే జాబ్ చేస్తున్నామని అనుకుంటూ ఉన్నారు. సో మీకు అలా అనిపించేదా మీ కొలీగ్స్తో మాట్లాడినప్పుడు? కానీ యాక్చువల్గా నా నేచర్ ఆఫ్ జాబు అట్లా బోర్ కొట్టేది కదండి. అది నాది మార్కెటింగ్ జాబ్. నేను పొద్దున్న లేస్తే ఏజెంట్స్ రిక్రూట్ చేయాలి, కస్టమర్తో మాట్లాడటం, కొత్త వాళ్ళని కలవటం, అందరితోటి ఎవరి దగ్గరికైనా అప్రోచ్ అయ్యే అటువంటి అవకాశం ఉండేది. అందరితో కలుసుకునేది. వాళ్ళకు నా సబ్జెక్ట్ ఉద్యోగపరంగా చెప్పడమే కాకుండా నేను నేర్చుకునేది కూడా చాలా ఉండేది వాళ్ళ దగ్గర. కాబట్టి ఈ ఏజెంట్స్ అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. కాబట్టి నాకు ఎప్పుడు త్రూఅవుట్ సర్వీస్ నేను ఎంజాయ్ చేస్తూనే వచ్చాను. అందుకని రిటైర్మెంట్కు సర్వీస్కు నాకు తేడా లేకుండా ఉండేది. ఓకే. సో జాబ్ చేస్తున్నప్పుడు మీ దినచర్య ఎట్లా ఉండేది సార్, రెగ్యులర్ లైఫ్ అంతా కూడా? యాక్చువల్గా ఇది ఎవ్రీ 10 to 5 జాబ్ కాదండి నాది. ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళేది నాకు టార్గెట్ ఉంటుంది. LICలో డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే టార్గెట్, కాస్ట్ ఓరియంటేషన్ ఉంటుంది. ఆ కాస్ట్ ఒక 1 monthలో చేసినా కూడా 11 months ఫ్రీనే ఉంటుంది. ఇంకా ఓవర్ అండ్ ఏవో ఇన్ ఎక్సెస్ ఆఫ్ దట్ మా కాస్ట్ రేషియో చేస్తే ఇన్సెంటివ్స్ ఉంటాయి. కాబట్టి నాకు ఇన్సెంటివ్ కావాలి అనుకున్నప్పుడు ఎక్కువ చేసేవాడిని, ఇన్సెంటివ్ సంపాదించేవాడిని. లేదు చాలు అనుకుంటే కాస్ట్ మాత్రం ఇమీడియట్గా ఈజీగా చేసి కంప్లీట్ చేసుకొని లీజర్గా ఉండేవాడిని అండి. ఓకే. సో ఆ ఖాళీ టైం ఎలా స్పెండ్ చేసేవాళ్ళు?
ఖాళీ టైం అనేది పెట్టుకునేవాడిని కాదు. ఎప్పుడు కూడా ఖాళీ అనేది ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. ఏది ఉన్నా కూడా ఏజెంట్స్ మోటివేషన్ చేయటము, ఇది చూడండి. నాకు ఎప్పుడన్నా బోర్ అనేది పదమే లేదు. ఎవరితోనైనా వెళ్ళొచ్చు, కస్టమర్లు కానీ జాబ్ 24 hours చేసినా కూడా ఇంకా చేయాల్సింది ఉంటుంది. రిక్రూట్స్ చేసేవాళ్ళని ఏజెంట్స్ అట్లా హ్యాపీగా త్రూ 35 years ఎంజాయ్ చేశాను జాబ్. ఓకే, రకరకాల మైండ్ సెట్స్ ఉన్న పీపుల్తో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో మార్కెటింగ్ అంటే నాట్ ఏ ఈజీ జాబ్. ఒక పర్సన్ని మీరు ఎంగేజ్ చేస్తూ తనతో యాక్సెప్ట్ చేయించాలి అని అంటే యాక్టివ్ చాలాగా ఉండాలి. సో మీరు అది నేర్చుకున్నారా జాబ్లో జాయిన్ అయిన తర్వాత? ఇన్బిల్ట్ మీరు అలాగే ఉండేవాళ్ళ? లేదండి, జాబ్లో నేర్చిన తర్వాత మాకు ట్రైనింగ్ ఇస్తారు ఒక 3 months. ప్రాక్టికల్గా వెళ్ళాలి, క్యాన్వాస్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ వచ్చిన తర్వాత ఇది స్కిల్స్ అనేది ఇమీడియట్లీ వస్తుంది. ఎందుకంటే అది నేచర్ ఆఫ్ జాబే అది. కాబట్టి ముఖ్యంగా మనం క్యాన్వాస్ చేసే కొత్త పదాన్ని కాదు కదా, మనకు ఉండే సబ్జెక్ట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ మనకు ఉండేది ఉంటే ఎవరినైనా కన్విన్స్ చేయొచ్చు. నేను ఎక్కడ కూడా హై అండ్ కస్టమర్స్నే చూసేవాడిని. కాబట్టి నాకు చాలా ఎంజాయ్ చేశాను ఆ ఉద్యోగం మాత్రం. ఓకే, సో ఏ ఇయర్లో 2020లో రిటైర్ అయ్యారా సార్? అవునండి. ఓకే, రిటైర్ అయినప్పటికీ మనకి కరోనా నడుస్తుంది, అప్పుడే స్టార్ట్ అయినట్టుంది మేబీ. ఎగ్జాక్ట్లీ, యాక్చువల్గా రిటైర్మెంట్ ముందే లాక్డౌన్ స్టార్ట్ అయిందండి. ఓకే, నేను ఫిబ్రవరిలో ఇక్కడ గచ్చిబౌలికి షిఫ్ట్ అయ్యాను. ఓన్ హౌస్ ఉండి అది వరకు ఉస్మానియా యూనివర్సిటీ పక్కన డీడీ కాలనీలో ఉండేవాడిని. ఇక్కడ ఫిబ్రవరిలో వచ్చాను, మార్చిలో లాక్డౌన్ అయింది. ఆ లాక్డౌన్లోనే అసలు లైఫ్ ఏంటి అనేది ఒక రివ్యూ చేసుకున్నాం. ఖాళీగా ఉండడం, ఇంట్లోనే ఉండడం, ఎప్పుడు తిరిగే కాదు కదా, ఎప్పుడు మార్కెట్లో పబ్లిక్తో మాట్లాడేది, పబ్లిక్ అందుబాటులో ఉండేవాళ్ళు కాదు కదా లాక్డౌన్ అంటే. అందుకనే కాలనీలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొందరు ఇన్ అండ్ అరౌండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాట్లాడుకుంటుండేవాళ్ళు. వాళ్ళు కూడా కలవాలి, వాళ్ళ జాబ్ చేసేసి ఈ ట్రెక్కింగ్ గురించి, రన్నింగ్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటే, వాళ్ళ యూత్ కదా. నేను వినేవాడిని, ఇంకా చేసేది ఏం లేదు వాళ్ళతో తప్ప. ఇంకా నేను ఎవరు నా చుట్టుపక్కల ఉండే పరిసర వాళ్ళు తప్ప ఇంకేం లేదు కదా. వాళ్ళతో నాకు ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. సరే నేను వస్తాను అని చెప్పి వాళ్ళతో అలా స్ట్రెంత్ ట్రైనింగ్, ఏవో వాకింగ్ అవి చేసేవాడిని. కానీ నేను లైఫ్లో అప్పటి వరకు ఎప్పుడు రన్ చేయలేదండి. ఈవెన్ ఏదైనా బస్కు ఎత్తాలన్నా మిస్ చేసేవారు కానీ పరిగెత్తేవాడిని కాదు. కానీ అప్పుడు వాళ్ళతో వెళ్తుంటే అక్కడ నా జర్నీ ఫస్ట్ నా రన్ 22 November నాడు హెచ్ ఫౌండేషన్ వాళ్ళు COVID-19 అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసినారు ISB రోడ్లో. అప్పుడు అటుగా వెళ్తుంటే వాళ్ళంతా పిలిచి అది ఏంటో, అప్పుడే లాక్డౌన్ జస్ట్ పార్షియల్ లిఫ్ట్ అయింది. వెళ్తే ఒక టీ-షర్ట్ ఇచ్చినారు, ఇది పరిగెత్తాలండి అవేర్నెస్ కొరకని మీటింగ్ పెట్టినారు. వాళ్ళతో పాటు నేను వెళ్ళాను. 5 kilometers ఆ ఎలివేషన్లో ఎత్తడమంటే నాకు ఒక 20 అని బ్రేక్ చాలా బ్రేక్స్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్ వాక్ రన్ చేసిన. అదే ఫస్ట్ రన్నింగ్ మీరు? ఫస్ట్ రన్ అది. ఎప్పుడు లేదు. అది అయిన తర్వాత అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీదకి పిలిచి హానర్ చేసి మెడల్ ఇచ్చేసి ఆ వీడియో ఫోటోలు అవన్నీ చూసినారు. అక్కడ ఇంకో కనెక్ట్ అయినానండి. వచ్చిన తర్వాత ఇది బాగుంది, ఇట్లా రన్ చేస్తే ఇది అని అప్పటికి కొంత నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ అంటే ఏంటి, రన్ను, ఈ క్లబ్ రన్నింగ్ వాళ్ళు ఉన్నారు అనేది. ఇమీడియట్లీ ఒక 2 months అది November 22 డిసెంబర్లో హైటెక్స్లో ఒక 10K రన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అది రిజిస్టర్ చేసి ఫస్ట్ రిజిస్టర్ రన్ చేసినాను. అక్కడ 1 hour 4 minutesలో 10 kilometers పరిగెత్తాను. అంటే దానికి ప్రాక్టీస్ చేశారా డైరెక్ట్? ఇంకా ప్రాక్టీస్ ఏం లేదు, షూ వేసుకొని షూస్ కూడా ఉన్న షూస్ అవైలబుల్ వాకింగ్ షూస్ తోటే వెళ్ళాను. ఆ తర్వాత ఇక టెక్నికల్గా అన్నీ నేర్చుకుంటూ యూట్యూబ్లో అక్కడక్కడ చేస్తూ దీంట్లోకి వచ్చాను. సో భయం అనిపించలేదా మీరు స్టార్ట్ చేయడం? అప్పుడే రిటైర్ అయిపోయారు, దట్టు కరోనా స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ అంటే 60 అంటేనే చాలా మంది అయిపోయింది, ఇంకా మనం రెస్ట్ తీసుకోవడమే, కాశీకి వెళ్ళి రావడమా, తీర్థయాత్రలు చేయడమా అనుకుంటూ ఉంటారు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా. సో అది కాదు, లైఫ్ అంటే ఇంకా చాలా ఉంది, ఇప్పటి నుంచి మనం ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి మీరు అనుకున్నారు. సో భయమే లేదా మీకు ఎక్కడా కూడా లాక్డౌన్లో, అరే కరోనా వచ్చేస్తుందేమో, హెల్త్ ఎలా ఉంటుందో, నేను ఇప్పుడు రన్నింగ్ చేయడం ఏంటి, అసలు నేను చేయగలనా లేదా, ఇట్లాంటి ఏమైనా భయాలు వేసాయా? నాకు అసలు ఇప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా ఏ పని చేసే ముందు భయం అనేది ఉండదండి. ఏ కొత్త పని చేయాలనుకున్నా కూడా అది ఎలా సాధించవచ్చు, ఎలా చేయొచ్చు అనే దాని మీదనే ఫోకస్ పెడతా, కానీ దేనికి నేను భయపడలేదు. యాక్చువల్లీ ఒక మ్యారథాన్ చేయాలంటే కూడా ఒక 1-2 years ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి. నా జర్నీ స్టార్ట్ అయింది అదే 21 ఎండింగ్లో Novemberలో అని చెప్పాను కదా. నెక్స్ట్
22లో నేను స్టార్ట్ 21లోనే డిసెంబర్లో ఫుల్ మ్యారథాన్ చేశాను. ఈ మధ్యలో ఒక హాఫ్ మ్యారథాన్ చేశాను. 3 months గ్యాప్లోనే ఫుల్ మ్యారథాన్ వచ్చేది. ఓకే ఓకే కానీ కాకపోతే టైం వాక్ రన్తో కంప్లీట్ చేసుకున్నాను. అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఇంకా పని ఏమీ లేదు కదా, ఏం చేయాలి నేను, ఏ పెట్టుబడి లేకుండా చేసే ఎక్సర్సైజ్ ఇది. జిమ్కి పోవాలన్నా ఫీజు కట్టాలి, రన్నింగ్ అంటే రోడ్లకి ఏం ఫీజు కట్టాలి చెప్పాలి. అలా స్టార్ట్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. మెడల్స్ వస్తున్నవి. ఫ్రెండ్స్ నాకు పబ్లిక్లో ఉండాలి కాబట్టి నా జాబు పబ్లిక్ రన్నింగ్లో అందరూ పబ్లిక్ కనబడుతుంటారు కాబట్టి అట్లా స్టార్ట్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్? ఇప్పుడు 67 ప్రోగ్రెస్ అండి. 67 వింటున్నారా? 67 అంటే అసలు అలా అనిపించట్లేదు కూడా. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో సెలబ్రిటీస్ కూడా మనం చూస్తూ ఉంటాం. మీరు ముసలి వాళ్ళు అయిపోతారేమో కానీ నేను ఇంకా యంగానే ఉంటానని చెప్తూ ఉంటారు చాలామంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి కూడా మీరు ఆరోగ్యం పట్ల తీసుకునే కేర్ వల్ల కూడా ఎక్కడ కూడా మనకు అసలు ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే. అది ఇంకా మంచిగా మనకి మెరుగుపరిచేలాగా ఉంటుంది ఆరోగ్యం అనేది. మిమ్మల్ని చూస్తే, మీలాంటి వాళ్ళని చూస్తే ఇన్స్పిరేషనల్గా అనిపిస్తూ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే సార్ 60 తర్వాత రిటైర్మెంట్ అయిపోయాం కదా, నేను ఇప్పటివరకు ఒక జాబ్ చేశాను, లైఫ్ అంతా సెట్ చేశాను, పిల్లల్ని చూసుకున్నాను, ఇల్లు కొనుక్కున్నాను, చాలా ఇంకా ఎందుకు చేయడం, ఫ్రీగా వస్తున్నా మాత్రం ఎందుకు చేయాలి, ఎందుకు కష్టపెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో చాలామంది ఇంట్లో ఉండి నాతో అవ్వదేమో అని కూడా అసలు ట్రై కూడా చేయరు. సో అలాంటి వాళ్ళకి అసలు ఎలాంటి, మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళడమే యూత్లో వెళ్ళి కూర్చున్నారు, అది ఎందుకు? ఎగ్జాక్ట్లీ, అది మీకు కరెక్ట్గా. అక్కడ మనం ఎప్పుడే కానీ ఎవరితో కనెక్ట్ అయ్యి ఉంటామో అదే మనకు వచ్చేస్తుంది. నేను ఆ ఏజ్ గ్రూప్తో మిక్స్ అయ్యాను కాబట్టి అదే ఏజ్ గ్రూప్తోనే ఇప్పుడు రన్ అంటే అందరూ 30+, 40, మోస్ట్లీ 50 ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు. వాళ్ళతో కలిసి వాళ్ళ భావాలు వాళ్ళతోటే రన్ చేయడం. నేను కాంపిటీట్ కూడా అలాగే 50+ వాళ్ళతోటే చేస్తుంటాను ఎప్పుడు కూడా. దాంట్లో కూడా పోడియం తీసుకొస్తుంటాను. నాకు ఎప్పుడు నా కాంపిటీటర్ నేను ఎప్పుడు 60, 67 అని కూడా 50 టార్గెట్ నాది. 50 వాళ్ళనే నా మెంటల్గా నేను ఎప్పుడు ఐఎమ్ 50 వాళ్ళతోటి కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. అంతేనేమో ఇప్పుడు మీరు అన్నట్లు ఆలోచించే దాన్ని బట్టి మన ఏజ్ కనబడుతుంది. అవును సార్. సార్ జనరల్గా 60 తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతోటే మెయింటైన్ చేయాలి, వాళ్ళతోటే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు డిఫరెంట్గా థింక్ చేసే వాళ్ళ వల్ల మీ ఏజ్ కూడా వాళ్ళతో పాటు అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు 30+ వాళ్ళతో ఉన్నారనుకోండి, మైండ్ సెట్ అంతా కూడా 30+ ఉంటుంది. బాడీ ఫిజికల్గా కనిపించవచ్చు మేబీ, కానీ ఆ మైండ్ సెట్, ఆ ఉత్సాహము వాళ్ళతో పాటు సమానంగా ఉంటుంది, అంత యాక్టివ్గా. సో మీకు ఎలా అనిపిస్తుంది అసలు నిజంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా రిటైర్ అయ్యి 60+ వచ్చిన వాళ్ళందరూ కూడా యూత్తో, అంటే చిన్నపిల్లలతో, చాలామంది చిన్నపిల్లలతో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో యూత్తో కనెక్ట్ అవ్వడం వల్ల ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారు? అది చాలా ఉంటుందండి. ఎందుకంటే మనం ఏ ఏజ్ గ్రూప్ అంటే నేను ఓన్లీ యూత్ తోటే అని కాదు, ఈవెన్ నాకంటే చాలా ఎల్డర్ పీపుల్తో కూడా స్పెండ్ చేస్తాను. ఎందుకంటే నా సర్వీస్లో ఉండేప్పుడు కూడా నేను పెన్షన్ పాలసీస్ మాట్లాడేటప్పుడు ఓల్డేజ్ పీపులే ఉంటారు కదా, వాళ్ళతో కూడా మమేకం అయ్యేవన్నీ. అన్ని ఏజ్ గ్రూపులతో ఉండదు ఆ ప్రొఫెషనల్. కానీ ఇప్పుడు దేంట్లోకి వెళ్తే మనకు దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు పిల్లలతో ఆడుకున్నాం అనుకోండి, మనకు తెలియకుండానే పిల్లలతో, ఇప్పుడు కొందరు తాతలు మనమలతో ఆడుతుంటారు, వాళ్ళ ఆయన ఎగురు గంతులేస్తూ అది ఉంటారు, అంటే ఆ బాల్యంలోకి వెళ్ళిపోతాం. యూత్తో ఉన్నప్పుడు అలాగే వెళ్ళిపోతుంటాం. కానీ ఆ ఏజ్ గ్రూప్ తోటి కనెక్ట్ అయినప్పుడు వాళ్ళతో పాటే మనం చేస్తుంటాం కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ వేరుంటుందండి. ఆ గ్రూప్లోకి వెళ్ళిపోయి మనం ఆ ఏజ్ గ్రూప్లో ఉండి మన ఏజ్ కూడా అంతే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అవునవును సార్. మానసికంగా మనం ఆ ఫీలింగ్లో ఉన్నామంటే ఫిజికల్గా కూడా ఆటోమేటిక్గా మేబీ రిపేర్ అయిపోతుందేమో. మనం ఎలా ఆలోచిస్తే అలా జరుగుతుందని అంటారు కదా మేబీ. సో మీరు అసలు ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు మారతాను, అప్పటి వరకు అసలు రన్నింగే అలవట్లేదు మనకి. సో మధ్య మధ్యలో ఆగి చేయడం జరిగింది కదా, ఎక్కడైనా ఇబ్బంది అనిపించిందా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? సో అది రికవర్ చేసుకోవడానికి మీరు ఏం చేశారు అసలు? అది యాక్చువల్గా ఐ యూస్ టు రెస్పెక్ట్ మై బాడీ అండి. ఎందుకంటే మనకు బాడీ తెలుస్తుంది ఎక్కడ ఎగ్జార్షన్ ఇంపార్టెంట్. ముందు ఫస్ట్ లంగ్స్ని, హార్ట్ రేట్ దాని మీద ఫోకస్ చేసుకున్నట్లుంటే ప్రాబ్లం రాదు. ఎప్పుడు యాక్చువల్గా నేను ఇందాక చెప్పాను కదా, 8th క్లాస్ నుంచి వెళ్ళేటప్పుడు ఎప్పుడు 5th వరకే నేను ఉండే ప్లేస్లోనే చదువుకున్నాను. కానీ 5th తర్వాత ఎప్పుడు కూడా ఉండేది ఒక దగ్గర, స్కూల్ వేరే దగ్గర ఉండేది. ఆ ఏజ్ నుంచే నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఎన్ని కిలోమీటర్లు నడిచేవాళ్ళు? మేము 5 kilometers 5th క్లాస్, 6th 7th 7 kilometers ఉండేది. 8th నుంచి కూడా అట్లాగే. మీకు నడక అలవాటు? నడక తర్వాత సైకిల్ కొన్నాను. సైకిల్ మీద చాలా గిరికీలు కొట్టేవాడు. ఎవ్రీడే కనీసం 15-20 kilometers సైకిల్ దొక్కేవాడు. అట్లా నాకు ఆ స్ట్రెంత్ ట్రైనింగ్, ఆ మజిల్, ఆటోమేటిక్గా మీకు అసలు స్పెషల్గా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేకుండా చిన్నప్పటి నుంచే బాడీని ట్రైన్ చేశారు మీకు తెలియకుండానే. అది ఎప్పుడు 35 years బ్యాక్, ఈవెన్ గ్రాడ్యుయేషన్ కంటే ముందు. అప్పటి నుంచి ఇక మధ్యలో ఇంకా మళ్ళీ తర్వాత ఏం చేయలేదు. ఓకే. అంటే స్కూల్ కాలేజీలో ఉన్నప్పుడు హై జంప్ అలాంటివి చిన్న చిన్న స్పోర్ట్స్లో స్కూల్లో ఆడిచేటువంటి గవర్నమెంట్ స్కూలే కదా, ఆ గేమ్స్ ఆడేవాడిని. కానీ ఇంకా వేరే ఏ ఐడియా లేదు, వేరే ఏ గేమ్స్ స్పోర్ట్స్ ఏం లేవు ఆఫ్టర్ రిటైర్మెంట్ అయ్యింది.
సో మీకు అసలు ఎప్పుడూ కూడా ఒక మంచి రన్నర్ కావాలి, లేకపోతే స్పోర్ట్స్ అథ్లెట్ లాగా అవ్వాలి ఏం లేదు చిన్నప్పటి నుంచి. ఎప్పుడైతే రిటైర్ అయిపోయారో, ఎప్పుడైతే పక్కన వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నారో యూత్ తోటి, వాళ్ళు ట్రెక్కింగ్ చేస్తున్నారంటే అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన ఇది. అసలు డ్రీమ్ అనేదే లేదు. నేను ఇట్లా రన్ చేస్తా అని నాకు తెలిసినట్టు నేను సర్వీస్లోనే మాకు ఎల్ఐసిలో నేను జాబ్ చేశాను, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దాంట్లో స్పోర్ట్స్ వాళ్ళకి కూడా చాలా అది ఉంటుంది, చాలా లివరేజ్. నేను కనుక నా లోపల ఇది ఉంది అని అనుకుంటే చాలా బాగుంటుండేది. ఇంకా అడ్వాన్స్ ఆర్గనైజేషన్ త్రూఅవుట్ ఇండియాలో కూడా గేమ్స్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుండే వాళ్ళు. అది నాకు ఆలోచనే లేదు. ఆలోచన నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ కూడా నాకు లేదు. ఇట్ ఈస్ ఆల్ క్రెడిట్ గోస్ టు లాక్డౌన్, కరోనా. వావ్, చాలా మంది లాక్డౌన్ అసలు ఎందుకు వచ్చిందా, మా జీవితాలు ఇలా అయిపోయాయి, చాలా కోల్పోయాం అని అనుకుంటే లాక్డౌన్ వల్ల కూడా చాలా నేర్చుకోవచ్చు. సో ఇలా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయొచ్చు, ఇప్పుడు సక్సెస్ సాధించవచ్చు అన్న వాళ్ళలో మీరు ఉన్నారు అని అంటే నిజంగా చాలా గ్రేట్. సో ఎలా అనిపిస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ మారథాన్ చేసినప్పుడు మీ బాడీ మీకు ఏం చెప్పింది? మీ ఓకేనా, ఎప్పటి వరకు చేయొచ్చు, ఇలా చేయొచ్చు, టార్గెట్ ఏం పర్లేదు నువ్వు చేయగలవు అని చెప్పిందా, లేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకో? అసలు ఎలా అనిపించేది మీకు మారథాన్ చేసినప్పుడు ఫస్ట్ టైం? ఎప్పుడు ఏ రన్ కూడా మారథాన్ అంత ఈజీ ఉండదండి. ఫినిషింగ్ లైన్ పోయేసరికి అసలు ఎందుకు స్టార్ట్ చేసిన, ఎందుకు ఇది అంత అవసరం అనేది ఎప్పుడు అనిపిస్తుంటుంది. కానీ దాన్ని మనం అధిగమించినప్పుడు ఏదైనా సక్సెస్ వస్తుంది. ఏది కూడా ఈవెన్ ఆ 5 కిలోమీటర్సే నాకు ఎంతో చుక్కలు కనబడినవి. అటువంటి 10 అంతే, హాఫ్ అంతే. ఇది ఎందుకు చేసినట్టే నెక్స్ట్ డే ఆ మోటివేషన్ ఎలా వచ్చిందంటే, నేను ఇది చేశానని నా గ్రూప్లో, మా కొలీగ్స్ గ్రూప్లో పెట్టాను. వాళ్ళు ఎంకరేజ్ చేసినారు, గ్రేట్ ఇంత. నేను కూడా ఒకప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడు మార్కెటింగ్లో వెళ్ళేటప్పుడు ఆ నెక్లెస్ రోడ్లో 5K రన్, అంటే 5K అంటే ఏందో నాకు తెలియదు, దాని పేరు 5K అనుకునేవాడిని. 10K అంటే దాని నేమ్ ఏమో అనుకునేది, K అంటే కిలోమీటర్లు అని కూడా తెలియదు. అటువంటిప్పుడు అబ్బా 5 కిలోమీటర్స్ ఎలా పరిగెత్తుతారని నేను ఎన్నోసార్లు అనుకునేవాడిని. అట్లా ఒకసారి ఆ రన్ అవన్నీ చూసిన తర్వాత, ఇది వచ్చిన తర్వాత అవి అన్నీ కనెక్ట్ అయినవి. ఎప్పుడు కూడా కొంచెం టఫ్గానే ఉంటుందండి. కానీ అది రన్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ 1 వీక్ వరకు మన బాడీలో ఉండేటువంటి చేంజెస్, ఆ రన్ వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుస్తుంటాయి. మనకు ఆటోమేటిక్గా మన మెంటల్ యొక్క థింకింగ్ ప్రాసెస్ కూడా మారిపోద్దండి రన్నింగ్లో. ఎన్నో ఎక్సర్సైజులు ఉంటాయి, కానీ రన్నింగ్ అనేది లాంగ్. ఇప్పుడు మారథాన్లో అంటే మినిమం 4 to 5 hours రన్ చేయాలి. 4 to 5 hours ఎవరితో మాట్లాడేది ఏముండదు, మనం ఫోకస్ ఉంటుంది. అది ఒక మెడిటేషన్ లాగా. 4-5 hours మనం ఒక రన్ మీద కాన్సన్ట్రేషన్, మనతో మనం మాట్లాడుకుంటాం. మన బాడీ ఇచ్చేటువంటి ఇండికేషన్స్కి మనమే ఆన్సర్ ఇస్తుంటాం. మన లోపల ఒక డాక్టర్ ఉంటాడు, మన లోపల ఒక టఫ్ పర్సన్ ఉంటారు. అన్నీ ఉన్నా కూడా వాటికి వాటి మనం చెప్పుకోవడం వల్ల ఎన్నో జయిస్తుంటాం. దాని తర్వాత మనకు నెక్స్ట్ రన్ మీద మళ్ళీ ఫోకస్ చేస్తుంటాం. ఓకే. సో దీనికోసం రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఏమైనా, లేదంటే మారథాన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా రన్ చేసేవాళ్ళ, ఇలా చేసే? లేదు, అది ఎవరు కూడా చేయలేరండి. ఫస్ట్ మ్యారథాన్ చేసినప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి కూడా ఇప్పుడు వస్తుంది జవాబు. ఎన్ని ప్రాబ్లమ్స్, హార్డిల్స్ నేను ఎదురయ్యానో అప్పుడు అర్థమైంది. అందుకే స్ట్రెంత్ ట్రైనింగ్ అవసరం, దానికి చాలా ప్రాక్టీస్ అవసరం. అసలు ఎట్లుంటుండే సార్ మీరు హార్డిల్స్ అన్నారు కదా, ఏమేమి హార్డిల్స్ ఫేస్ చేశారు చెప్పండి? హార్డిల్స్ అంటే ఎగ్జర్షన్ ఉండేది, హార్ట్ అది వచ్చేది, పెయిన్స్ వచ్చేది, మజిల్ పెయిన్ వచ్చేది, అసలు కాలు పట్టి కదలకుండా ఉండేది అన్నీ. ఇప్పుడు ఫస్ట్ నా మ్యారథాన్ హైదరాబాద్ మ్యారథాన్, ఎయిర్టెల్ మ్యారథాన్ అనేది అన్ని ఫ్లైఓవర్స్ మీద ఉంటుంది, చాలా హై ఎలివేషన్. నెక్లెస్ రోడ్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ చేయాలి, గచ్చిబౌలి స్టేడియంలో రన్ ఎండ్ అవుతుంది. ఇంత హై ఎలివేషన్లో పరిగెత్తడం అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఆల్ జాయింట్స్ ఎక్కడక్కడ ఇదైపోతుంటుంది. అప్పుడు మన ఆ వీక్నెస్ ఏముంది నా బాడీ, చాలా నొప్పులు, నొప్పులు రావటం కాదు, అసలు లేచి నడవలేకపోయినాను, నడవడానికి ఇబ్బంది అవుతుండే, చాలా కష్టం అవుతుంది. దాన్ని ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ డే ఇమీడియట్లీ నడిచేవాళ్ళు, కొంచెం ప్రాక్టీస్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఈజీ అలా ఉంటుంది. మనలాంటి ఫస్ట్ టైం వాళ్ళకి చాలా టఫే. అంటే ట్రైనింగ్ అవసరం, ఏ పనికైనా కూడా ముందు ట్రైనింగ్, ప్రాపర్ ట్రైనింగ్ అవసరం. నాకు అప్పటి వరకు కూర్చోబుద్ది, కానీ ఈ ట్రైనింగ్ అన్నీ కూడా నా మెంటల్ స్ట్రెంత్ తోటి నేను కొంచెం అధిగమించింది ఎక్కువ ఉంది. మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు అసలు, మీరు ఎంతమంది, మీకు ఎంతమంది పేరెంట్స్? వాళ్ళు 100+ ఉన్నారండి. వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ట్యాబ్లెటే వాడలేదు అసలు. నేనన్నా కొన్నాళ్ళు వాడాను, కానీ ఈవెన్ 100+. మా మదర్ ఎప్పుడు హాస్పిటల్లో ఎవరినన్నా చూడడానికి అది తక్కువ, అది కూడా వెళ్ళింది లేదు, కానీ అసలు హాస్పిటల్ కడప దొక్కింది లేదండి వాళ్ళు. గ్రేట్ సార్. మీ మదర్తో కూడా ఒకసారి మాట్లాడాలి అసలు, ఎలా? లేరు, ఇద్దరు పేరెంట్స్. 104. మా ఫాదర్ కూడా 100 టచ్ అయినాడు. అట్లాగే మా ఫ్యామిలీలో అందరు కూడా నియర్లీ 100 టచ్ అయిన వాళ్ళు. ఓకే. సో ఎలా అంటారు?
ఎలా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు ఏం తినేదో చూసేవాడిని కదా, వాళ్ళతో పాటు నేను తినేవాడిని కదా. అంటే ఇప్పుడు అందరూ ఇక్కడ సిటీలో, ముందు సిటీ ఫోక్స్ కానీ ఈ ప్యాకెడ్ ఫుడ్స్ ఇవి తింటారు కదా, మాకంతా నేచురల్గా ఉండేది కదా. అసలు అది కూడా పనిచేసింది అని అనుకుంటాను. ఓకే. సో మీకు మీ ఫ్యామిలీ, మీ వైఫ్, పిల్లలు? వైఫ్ ఏం రన్నింగ్ ఏం కాదు, కానీ నాకు హెల్ప్ చేస్తుంది, కానీ ఆమె ఏం రన్ అదేం చేయదు. ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నాకు సపోర్ట్ చేస్తుంది. బాబు యూఎస్లో ఉంటాడండి. అతను కూడా నా ఫస్ట్ మ్యారథాన్ నేను చేస్తున్నా అంటే అంత ఆబ్జెక్షన్ ఉంటే భయపడి అతను యూఎస్ నుంచి వచ్చి హాఫ్ మ్యారథాన్ నాతో పాటు చేసినాడు. అతని డెబ్యూ హాఫ్ మ్యారథాన్, నాది ఫుల్ మ్యారథాన్. ఇప్పుడు అతను కూడా స్టార్ట్ చేసినాడు. అవునా? సో అబ్జెక్షన్ చేయలేదా? ఎందుకండి ఈ టైంలో? అంటే వాళ్ళకి భయం ఉంటుంది కదా. సో ఇప్పటిదాకా మీరు ఫ్యామిలీ కోసం చాలా కష్టపడ్డారు, మళ్ళీ ఇప్పుడు ఇది చేసి మీకు ఏదైనా ఇంజూర్ అయినా ఏమైనా చేసినా కూడా ఇబ్బంది అవుతుంది. దట్టు మీరు కరోనా టైంలో స్టార్ట్ చేశారు, ఇంకా ఎక్కువ భయం ఉంటుంది, డబుల్. సో ఇంట్లో వాళ్ళు అప్పుడు ఏమన్నారు? వద్దు అని అన్నారా, లేకపోతే పర్వాలేదు అన్నారా? ఎలాంటి సపోర్ట్ ఉండేది? ఏ ఒక్క రోజు కూడా వద్దు అనేది నా మీద ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఏది కూడా బియాండ్ ది లిమిట్స్ వెళ్ళడం తెలుసు, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని మనకు తెలుసు కదా. కానీ నేను ఏదైనా అనుకుంటే అది చేయగలను, సాధించగలను అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది కాబట్టి ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదు. మోర్ ఓవర్ ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. అవునా? అదే. ఓకే. సో మీరు ఇంతకుముందు మాట్లాడుతూ కూడా చాలా రకాల హర్డల్స్ ఫేస్ చేశారు. మనము చెస్ట్ పట్టేయడం కానీ, లేకపోతే ఊపిరి అందకపోవడం కానీ, నొప్పులు రావడం కానీ. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన హెరిడిటరీ వల్ల ఏం ప్రాబ్లం రాలేదు కాబట్టి ఆయన రన్ చేయగలిగారేమో అనుకుంటుంటారు. కానీ మీరు పడిన బాధ ఏంటి అనేది మీకే తెలుస్తుంది. అంత పెయిన్ మీరు సఫర్ అవుతూ కూడా మీరు ఒకటి చెయ్యాలి, అచీవ్ చేయాలి, నేను ఇలా కాదు ఇంకా బాగా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పేసి దానికి తగ్గ విధంగా మిమ్మల్ని మీరు మలుచుకున్నారు. సో దీనికి ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? హెల్త్ ఎలా చూసుకున్నారు? అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మార్చుకున్నారు? ఫస్ట్ నుంచి కూడా మీరు మంచి ఫుడ్డే తీసుకునేవాళ్ళు, అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ముఖ్యంగా ఫుడ్ ఒకటి, అది పక్కన పెడితే ట్రైనింగ్ అనేది యాక్చువల్గా మనకు రన్ చేయాలంటే ముఖ్యంగా జెయింట్స్ మీద లోడ్ పడుతుందండి. ఆ జెయింట్స్ మీద లోడ్ పడకుండా ఉండాలంటే మనకు మజిల్ గ్రూప్స్ ఉంటాయి. ఆ మజిల్ గ్రూప్స్ని స్ట్రాంగ్ చేసుకొని మనం ఆ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినామంటే ప్రాబ్లం ఉండదు. చాలామంది అదే అంటారు, నీ కీళ్ళు ఏంది బాగున్నాయి, మోకాళ్ళు ఎలా ఉన్నాయి. అసలు మోకాలు కానీ యాంకిల్ కానీ అసలు హిప్, ఈ 3 జెయింట్స్ పార్టిసిపేట్ అవుతుంది. మనకు ఎక్కడ ఏ రన్, హిల్కు ఒక రన్ అంటే నేను చాలా యూట్యూబ్స్ ద్వారా నేర్చుకున్నాను, కానీ నా ఓన్ డిజైన్ నేను చేసుకున్నాను. నాకు నా బాడీకి హిల్లో ఏ విధంగా రన్ చేయాలి, ఏ జాయింట్ మీద లోడ్ వేయాలి, ఏ కాఫ్ మజిలా లేకుంటే ఆమ్స్ట్రింగా ఎక్కడ అనేది. ఇంకొకటి క్యాడెన్స్ ఉంటుందండి. ఒక హైట్ ఎలివేషన్ వచ్చినప్పుడు క్యాడెన్స్ పెంచుకొని స్పీడ్ తగ్గిస్తాను. దగ్గర చిన్నపిల్లల్లాగా పరిగెత్తుతాను. ఒకవేళ డౌన్ ఉందనుకోండి అప్పుడు స్ట్రైడ్ లెంత్ పెంచుతాను. ఆ విధంగా స్టైల్ మనం ఎప్పుడు కూడా చేంజ్ చేసుకుంటే ఒక మజిల్ గ్రూప్ టు అదర్ మజిల్ గ్రూప్కి మనం స్విచ్ ఓవర్ అయినాం అనుకోండి కొంత ఈజీ అవుతుంది. అన్నిటికంటే బేస్ కోర్ స్ట్రెంగ్త్ ఉండాలండి. కోర్ స్ట్రెంగ్త్ నేను చేస్తుంటాను. అది చాలా. అంటే ఎట్లా మీరు జిమ్కి వెళ్ళేవాళ్ళ, యోగా చేసేవాళ్ళ? యోగా ఎప్పుడు చేయలేదు, కానీ ఆ జిమ్కి వెళ్ళడం అనేది కూడా అదొక చిన్న స్టోరీ. నాకు ఆఫీస్లో ఉండేది, మాది 2nd ఫ్లోర్. 1st ఫ్లోర్లో ఒకసారి జిమ్ ఓపెన్ చేసినారు. 1st ఫ్లోర్ ఖాళీ ఉండే, సూపర్ మార్కెట్ ఖాళీ అయితే జిమ్. నేను పోతూ వస్తూ నా జాబ్ మార్కెటింగ్ కదా, ఆ జిమ్ మేనేజర్కి ఏజెన్సీ ఇచ్చినాను. ఎప్పుడు ఈ పాలసీల గురించి వాటి గురించి అడిగితే అతను సిగ్గుపడేవాడు, నన్ను అవాయిడ్ చేయడానికి వస్తుండేవాడు. అయితే అతను ఎక్కేప్పుడు వచ్చేప్పుడు దిగేప్పుడు చూస్తున్నాను కాబట్టి అతను ఏం చేసినాడు, నాకు ఉల్టా రివర్స్ క్యాన్వాస్ చేసేసి, సార్ మీరు జిమ్కి రండి, నన్ను డైవర్ట్ చేయడానికి, జిమ్ బాగుంటుంది సార్ మీరు ఇట్లా అట్లా అని అతను అనేవాడు. నేను అతన్ని అడగకుండా చేసేవాడు. చివరికి జిమ్లో చేరానండి. అతన్ని మోటివేషన్ చేస్తే అక్కడ కొంచెం స్ట్రెంగ్త్ వచ్చేసింది. జిమ్ అది ఇప్పుడు 2018లో కొన్నాళ్ళు అట్లా చేశాను, బికాజ్ ఆఫ్ మై ఆఫీస్ అవైలబిలిటీ. తర్వాత మానేశాను. ఇక్కడ 18లో కొంత వచ్చిన తర్వాత యూఎస్కి వెళ్ళి వచ్చాను ఒకసారి. అక్కడ చూశాను, అక్కడ కూడా ఏ సిటీకి వెళ్తే యూఎస్లో ఏ టౌన్లో సిటీలో వెళ్ళినా కూడా రన్స్ చేస్తుండేవాళ్ళు. మన హైదరాబాద్లో అంత కనబడదు, కానీ వేరే అదర్ కంట్రీస్లో రన్నింగ్ అనేది మనం చాలామంది చూస్తుంటాం. వీడికి వచ్చిన తర్వాత కూడా అట్లా మైండ్లో మాత్రం రన్ చేస్తారు. రన్ అనేది ఒక యాక్టివిటీ ఉందనేది తెలుసు. ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రం రిటైర్ తర్వాతనే స్టార్ట్ చేశాను. ఓకే. సో మీరు మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం, ఎన్ని కిలోమీటర్స్ వరకు స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఎట్ ఏ టైము ఎంత దూరం పరిగెత్తగలిగారు? అసలు మీకు ఏది ఫస్ట్ అలవాట్లేదు, రన్నింగ్ అసలు అలవాట్లేదు కాబట్టి ఫస్ట్
ఎంత దూరం వరకు పరిగెత్తి ఆగడం అట్లా చేశారు? అది ఇందాక మీరు చెప్పిన ఆ 5 years అయిన తర్వాత నేను రన్ స్టార్ట్ చేయాలనుకుని చేస్తే మ్యాక్సిమం 3 kilometersకు అయిపోయేది, ఎగ్జాస్ట్ అయిపోయేది. 3 kilometers 3 kilometers. బొటానికల్ గార్డెన్ ఒక రౌండ్ కొడితే 3.3 kilometers ఉంటుంది అంతే ఒకటి. ఓకే. ఆ తర్వాత సెకండ్ రన్కు ట్రై చేసినాను, సెకండ్ దాంట్లో అంటే 6 kilometers అట్లా. అలా 3 రీచ్ కావడానికి చాలా టైం పట్టిందండి, అంటే 10 kilometers చేయడానికి. ఎంత టైం పట్టింది అప్పుడు మీకు? అప్పుడు మోర్ దెన్ 1 hour 10 kilometers చేయాలంటే 1 hour పైన పట్టేది. అది రేస్లోకి వచ్చేసి ఫస్ట్ 10K రన్ మాత్రం 1 hour 4 minutesలో చేయగలిగి. గ్రేటే, ఈ టైంలో కూడా అంత ఆ చేశారు. తర్వాత 3 monthsలో ఒకటి క్లబ్ రన్ ఉండేది, గాడియం స్కూల్ దగ్గర కండక్ట్ చేసినారు హైదరాబాద్ నుంచి వాళ్ళు. అది 2 hours 27 minutes తీసుకుంది. ఫస్ట్ మ్యారథాన్ 5 hours 28 minutes అట్లా తీసుకుంది. ఓకే. ఇప్పుడు సబ్ 4లో కొట్టేస్తాం, 4 hours లోపల ఫుల్ మ్యారథాన్ అయిపోతుంది. అవునా? ఓకే. సో మీరు ఇప్పుడు రెగ్యులర్గా అప్పుడు జాబ్ చేసేటప్పుడు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, ఇప్పుడు రన్నర్ అయిన తర్వాత ఎట్లా ఉంది లైఫ్ స్టైల్? మార్నింగ్ అసలు లేచినప్పటి నుంచి మీద ఎలా ఉంటుంది దినచర్య? అసలు ఈ మొత్తం కాలేజీ కంపేర్ చేసిన, జాబ్ కంపేర్ చేసిన, ఇప్పుడు నేను చాలా ఎంజాయ్ చేస్తానండి ఈ ప్రొఫెషన్ అంటే ఇది హ్యాబీ. అవును. పొద్దున అంటే మునుపు 7-8 వరకు ఉండేవాని కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎప్పుడు కానీ నాకు 3 తర్వాత ఫోన్ చేశాను, ఫస్ట్ రింగ్ మీకు కాల్ లిఫ్ట్ చేస్తాను, 3 o'clock లేసేస్తాను. ఓకే. అంతా స్టార్ట్ అవుతుంది, కొంత కోల్డ్ వార్మప్ అవి చేసేసుకొని రన్ స్టార్ట్ చేస్తాను. 7-8 వరకు చేస్తుంటాం. అక్కడ కూడా చాలా మంది ఫ్రెండ్స్ మాట్లాడటం అవన్నీ చేసుకొని ఫోన్ నుంచి మీరు రన్నింగ్ వెళ్ళిపోతారా? ఓకే. చాలా ఈవెంట్స్ కూడా 4కి స్టార్ట్ అవుతాయి. 4కి స్టార్ట్ అవుతాయంటే మేము 1 hour ముందు ఉండాలి, 1 hour ముందు లేచి రెడీ కావాలి, కాబట్టి అదే ప్రాక్టీస్ అయిపోయింది. అట్లా ఎర్లీగా లేవడం వల్ల కూడా మన మెంటల్లో కానీ, థింకింగ్ ప్రాసెస్లో కానీ, బాడీలో ఉండేటువంటి చేంజెస్ కానీ బాగుంటాయండి. అది ఎర్లీ గెటప్. ఓకే. సో మీకు ఇన్బిల్ట్ ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఎప్పుడు ఇష్యూస్ ఏం రాలేదు, కానీ ఎప్పుడైనా నీ పెయిన్స్ ఇవి అవి ఎక్కువైపోయినప్పుడు సో డాక్టర్ని సంప్రదించడం జరిగిందా? అండ్ డాక్టర్ సలహాతోటి మీరు రన్నర్గా ముందుకెళ్ళడానికి ఎలా ఉపయోగపడింది? నేను నొప్పి వల్ల వెళ్ళలేదు, కానీ నాకు ఎప్పుడు కూడా ఆ ఇంజురీ ఎప్పుడు కాలేదు. కానీ ఎవ్రీ 6 monthsకు నేను చెక్ చేసుకుంటాను, ఏది హెల్త్ చెకప్ అవన్నీ చేసుకుంటాను. మా ఆర్గనైజేషన్ కూడా కండక్ట్ చేస్తుంటుంది ఎవ్రీ ఇయర్. నేను వెళ్తాను. నాకు కమిక్టర్స్ అయినటువంటి డాక్టరే కానివ్వండి, రేడియాలజిస్ట్ ఉంటారు కదా టెస్ట్, ప్రతి వాళ్ళతోటి రన్ స్టార్ట్ చేయించాను. అదొకటి నాకు హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఈ ఏజ్లో రన్ చేస్తున్నాను, ఆయన చెప్పాక ముందు ఇది నేను చెప్తున్నాను, వాళ్ళు కూడా స్టార్ట్ చేసినారు. ఇప్పుడు నేను కమిక్టర్స్ అయిన ప్రతి డాక్టర్ కూడా ఈజ్ కన్వర్టైజ్ అయ్యారన్నారు. ఓ గ్రేట్. మీరు పేషెంట్ అయ్యుండి కూడా డాక్టర్స్ని మోటివేట్ చేసి మీతో పాటు రన్నర్గా మార్చారంటే మామూలు విషయం కాదు. ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్, హెల్దీ సొసైటీకి మీరు ఎంతో తోడ్పాటు చేస్తూ ఉన్నారు. సో మీరు ఇప్పుడు డాక్టర్స్ని మార్చారంటున్నారు కదా, మిమ్మల్ని చూసి చాలామంది వచ్చి ఉంటారు, నేను కూడా రన్నర్ అవ్వాలనుకుంటున్నాను, నేను కూడా మీతో పార్టిసిపేట్ చేస్తాను, ఏం చేయాలి ఏంటి అంటే, మీతో చిన్నవాళ్ళు కావచ్చు, మీతో కంటే పెద్దవాళ్ళు కూడా కావచ్చు. సో ఎంతమంది వచ్చారు అలాగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని? ఎగ్జాక్ట్లీ అండి. కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, రన్నింగ్ గ్రూప్స్, ఇది రన్నింగ్ క్లబ్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో. అన్ని క్లబ్ల్లోకి వెళ్ళి నేను రన్ చేస్తుంటాను. అక్కడ కూడా ఇన్స్పైర్ని మనం చెప్తే ఇన్స్పైర్ కారండి, మన రన్ మనం చేస్తుంటే మన సక్సెస్ను, మన ఏజ్ ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అవుతుంటారు. ఈ రోజుల్లో చెప్తే వినేవాళ్ళు ఉంటారు కదా, చూసి నేర్చుకునే వాళ్ళే ఉంటారు. ఈ జెన్జీకి ఏది చెప్తే చెప్పకూడదు కూడా. కానీ ఈ మధ్యలో నిన్న నేను వెళ్ళాను ఇందిరా పార్క్ టైప్. యాక్చువల్గా నాకు మోర్ అటాచ్మెంట్ ఇందిరా పార్క్ రన్నర్స్ క్లబ్ ఒకటి ఉంది. అయితే నేను రన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక గ్రూప్ కావాలనుకొని వెతికాను. నేను హైదరాబాద్ రన్నర్స్లో మేనేజర్ ఉంటే అతను అడిగితే, వాళ్ళైతే రెగ్యులర్గా ఉన్నారు, బాగా చేస్తారు, అంటే కంటిన్యూటీ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది. అంటే నేను వెళ్ళి వెతికి వాళ్ళని పట్టుకున్నాను, వాళ్ళతో ఏం చేస్తారో వాళ్ళ యాక్టివిటీస్ అవన్నీ చూశాను. అట్లా అందరినీ చూసేసి నాకు ఎవరు మ్యాచ్ అవుతారో వాళ్ళను చూజ్ చేసుకొని అలా బెస్ట్ రన్నర్నే చూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. వాళ్ళతో పాటు మీరు ఇప్పుడు రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయాలంటే అక్కడికి వెళ్తారా? లేదండి, నేను బొటానికల్ గార్డెన్లో వెళ్తాను. స్టేడియం నా పక్కనే కాబట్టి స్టేడియంకి వెళ్తుంటాను. ఓకే. రన్నర్కి ఒక్క ప్లేస్ అంటూ ఉండదు కదా, లాంగ్ డిస్టెన్స్ కాబట్టి రోడ్లలో ఇక్కడ అలకాపూరిలో. ఎలాగా మీతో పాటు గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి వెళ్తూ ఉంటారా, లేకపోతే మీరు సింగిల్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు సింగిల్గానే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారా? యాక్చువల్గా స్టార్టింగ్ అందరం అనుకుంటాం గ్రూప్ ఈ రోజు రన్ ఇక్కడ కలిసి చేద్దాం అనుకుంటాం. ఆ కలిసి స్టార్ట్ చేసే వరకే
ఒక 10 స్టెప్స్ వరకే, కానీ ఇంకే ఎప్పుడు కూడా ఏ రన్లో కూడా మ్యారథాన్లో కూడా నేను ఎవరితో మాట్లాడను, ఓకే. ఎవరితో పెట్టుకోను. అది రన్నే కాదు యాక్చువల్లీ. అవునవును. అలా మళ్ళీ అంతా రన్ అయిపోయిన తర్వాత కలుస్తుంటాం అంతే, కానీ నా రన్ నేను చేస్తుంటానండి. ఓకే. మీ బాడీ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి రన్నింగ్కి ఇంకా బాగా ఉపయోగపడే విధంగా ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి ఇంజురీస్ కాకుండా మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్స్ చేసేవాళ్ళ? ఎలా మీ బాడీని మీరు ప్రిపేర్ చేసుకునేవాళ్ళు? అది నేను రన్ చేసిన కొద్దీ లోపాలు బయటకు వచ్చినాయండి. స్ట్రెంత్ ఏమేమి అవసరం. గమనించారు అసలు స్టార్టింగ్లో మీరు లోపాలు, ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారని? లోపాలు అంటే అన్ని పెయిన్స్ రావటము, ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ జెయింట్ పెయిన్, ఇది మా షిన్ బోన్ పెయిన్ వచ్చేది, యాంకిల్ పెయిన్ వచ్చేది. వాటి కొరకు 2-3 డాక్టర్లను, ఆర్థోపెడిక్ డాక్టర్లు నేను కన్సల్ట్ చేశాను. ఎక్స్రేలు తీశారు. ఐస్టిస్గా స్ట్రక్చర్ అయితే ప్రాబ్లం లేదనండి, పెయిన్ ఉన్నదన్నాను. స్ట్రక్చర్డ్ ఓకే ఉంటే నాకు ఇంకా ఈ పెయిన్ అనేది నేను భరిస్తాను అని అనుకుని స్టార్ట్ చేశాను. అవే వెళ్ళేదటి. ఆ పెయిన్ కూడా దానికి అది డైల్యూట్ అయిపోయి రన్ చేస్తూ ఉంటే. సో మనం జనరల్గా జిమ్కి వెళ్ళినప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది, నెక్స్ట్ డే 2-3 డేస్ వెళ్ళిన తర్వాత డైల్యూట్ అయిపోతుంది, పెయిన్ ఏమి ఉండదు, ఫీవరిష్గా కూడా ఉంటుంది స్టార్టింగ్ 1 డే. సో మీరు కూడా అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా డైల్యూట్ అయిపోయిందా? మీరు చెప్పినాక ఇంకోటి గుర్తొస్తుంది. అసలు ఈ పెయిన్ ఇవన్నిటికీ నేను అధిగమించిన సక్సెస్ కారణం వీళ్ళంతా చెప్పాను కదా, సాఫ్ట్వేర్ వీళ్ళంతా వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళానండి. ఒక ట్రైనర్ రవి మిస్కా అని ఒక ట్రైనర్ ఉండేది. అతను ఇప్పుడు ట్రైన్ ఇవ్వట్లేదు, పిహెచ్డి ఏదో చేస్తున్నాడు. యాక్చువల్గా అతను వరుసగా వెళ్ళాను, వీక్లీ ట్వైస్ ఏమో ఉండే, ఒక 6 క్లాసెస్ కంటిన్యూగా వెళ్ళాను. అతను మధ్యలో ఒకసారి పిలిచినాడు, అందరి మధ్యలోకి. ఆయన చాలా స్కోల్డ్ చేశాడు, ఏదైనా తప్పు చేసినా కూడా. ఏమంటాడు, ఏమన్నా పొరపాటు చేశానా, ఈ ఏజ్లో పిల్లల ముందర ఏమైనా అనాల్సి వస్తున్నాను, కానీ మధ్యలోకి పిలిచిన తర్వాత క్లాప్స్ కొట్టమని చెప్పినాడు. ఆయన కోచింగ్ స్టార్ట్ చేసిన నుంచి ఎవరు కూడా 3 క్లాసెస్ కంటే ఎక్కువ కంటిన్యూగా రాలేదంట. నేను 6 క్లాసెస్ కంటిన్యూగా వెళ్ళాను. ప్రతి క్లాస్లో కూడా ఏ వేరియేషన్లో కూడా తగ్గకుండా చేశాను. ఆయన ఏం చెప్పిండో అది తూచా తప్పక చేశాను. అట్లా అప్రిషియేట్ చేసి ఒక మాట అన్నాడండి, మీరు నా చేతిలో ఉంటే, నాతో పాటు ఉంటే మీకు ఆల్ ఇండియాలో నంబర్ 1 చేస్తా అని అన్నాడు. ఆ తర్వాత మానేశాడు అతను. ఆ ఒక్క మాటనే పట్టుకుంటాను నేను. అంటే నా లోపల ఏదో, అతను అంత ఎక్స్పర్ట్ అయ్యుండి ఆ మాట అన్నాడు అంటే నా లోపల ఏదో ఉందని నేనే వెతికి బయటకు తీసాను. అదే ఒకటే మోటివేషన్ నాకు పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడు బొటానికల్ గార్డెన్లో కూడా కోచింగ్ ఇస్తుంటారండి, స్కెచర్స్ గ్రూప్ వాళ్ళు, A6 కంపెనీ వాళ్ళు ఇస్తారు. అక్కడ కోచింగ్ ఫ్రీగా ఉంటుంది, ఎవరైనా రావచ్చు. ఇప్పుడు ఈ టీవీ ద్వారా నేను యూత్ ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ బొటానికల్ గార్డెన్లో ఎవరైనా ఉంటే వచ్చి చేయనివచ్చు, ఫ్రీగా ఉంటుంది. చాలా స్ట్రెంత్ చాలా బాగుంటుంది. అది ట్యూస్డే ఉంటుంది, వెన్స్డే, సాటర్డే ఉంటుంది, అట్లా 3 డేస్ ఉంటుంది. అవి తప్పకుండా అటెండ్ అవుతానండి. వాటి వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది. ఓకే. సో అప్పటి వరకు మీ జాబ్ ఏంటో, మీ పని ఏంటో అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు. సడన్గా రన్నింగ్ గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని అనిపించింది మీకు. సో ఫస్ట్ రన్నింగ్ గ్రూప్స్ ఉంటాయి, సిటీలో ఉన్నారు కాబట్టి మీరు ఎగ్జాంపుల్ ఒకళ్ళు నిజంగానే సిటీకి వచ్చి చేసుకుంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎవరైనా రన్నర్గా అవ్వాలి అని అనుకుంటున్నారు, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు మీరు మంచి అడిగిన క్వశ్చన్కు ఒక గ్రూప్ ఆఫ్ రన్నర్స్ మేము కూర్చొని మాట్లాడుకొని, అదే ఎలీట్ రన్నర్స్, రన్నింగే ప్రొఫెషన్ అని, రన్నింగ్ ప్రేమించే వాళ్ళు చాలామంది అందరం కలిసి ఒక సిటీలో అందరికీ అవకాశాలు ఉంటాయి, పార్కులు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది. అట్లా రూరల్లో అసలు ఎవరు పరిగెత్తారు, రోడ్డు మీద పరిగెస్తే వింతగా కూడా చూస్తారు. అలా కాకుండా మేము ఈ తెలంగాణ మొత్తంలో కూడా ఒక రన్నింగ్ ఆర్గనైజేషన్ చేసేసి డిస్టిక్లో, ప్రతి డిస్టిక్లో రన్ కండక్ట్ చేయాలనే ఒక అసోసియేషన్ లాగా తయారైంది. వాళ్ళు నన్ను హెల్ప్ అడిగినారు, హెల్ప్ అంటే సపోర్ట్ అడిగినారు. మేము అందరం కలిసి అట్లా 2-3 రన్ కండక్ట్ చేసినాం. జనగామలో, యాదగిరిగుట్టలో, సిద్దిపేటలో, కరీంనగర్లో, గోదావరిఖనిలో. మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్లా చాలామంది, ఎంతోమంది రన్నర్స్ చాలా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి రన్నింగ్ కమ్యూనిటీకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎందరో డాక్టర్లు కూడా చాలా ముందుకు వచ్చి, వాళ్ళ ప్రొఫెషనల్గా డాక్టర్ అయినా కూడా ఈ మధ్యన రన్నింగ్ కమ్యూనిటీ స్టార్ట్ చేసి తెలంగాణ, త్రూఅవుట్ తెలంగాణలో అన్ని జిల్లాలో రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారండి. అక్కడ కూడా రెస్పాన్స్ బాగా వస్తుంది. ఓకే. యా, మీరు మీ కమ్యూనిటీలో ఉన్నారు కాబట్టి అలా మీరు స్ప్రెడ్ అవ్వకుంటూ తెలిసిన వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. ఇన్ కేస్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అనుకోండి, ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, రన్నింగ్ని ఒక మంచిగా హ్యాబిచుయేషన్గా చేసుకోవాలనుకుంటున్నారు, లేదంటే మీలాగే ఇన్స్పిరేషనల్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఎవరిని అసలు ఎక్కడ మీరు దొరుకుతారు చెప్పండి? ఇప్పుడు ఇందిరా పార్క్లో దొరుకుతారా? ఎగ్జాక్ట్లీ, నేనే కదండి. ఇప్పుడు హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఒకటి ఉంది, అది కోచ్ టు 5K అని ఒక ప్రోగ్రామ్ ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేస్తుంటారు వాళ్ళు. ఓకే. త్రూఅవుట్ సిటీ అన్నిట్లో, ఇక్కడ అల్కాపురిలో ఉంది, ఒక ఇందిరా పార్క్లో ఉంది, ఎల్బీ నగర్లో ఉంది, నాగోల్లో ఉంది, అన్ని సిటీలో అన్ని సెంటర్లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కొత్తగా న్యూ టు రన్నింగ్ వాళ్ళు
అందరినీ జాయిన్ చేసి నిన్ననే వెళ్ళి వాళ్ళకు కొంచెం మోటివేషన్ క్లాస్ రమ్మంటే నిన్న వెళ్ళి వచ్చాను. నిన్న ఈ టైంకి మార్నింగ్ అక్కడికి వెళ్ళి వచ్చాను. అక్కడ 29 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. అట్లా ఎవ్రీ ఇయర్ ఒక 500 to 600 మెంబర్స్ కొత్తగా రన్నింగ్ కమ్యూనిటీ. దాంట్లో వాళ్ళు పిల్లలే అని కాదు, ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, అందరూ వస్తున్నారు. నేను వాళ్ళకి అదే నిన్న చెప్పాను, నేను మీలాగనే అసలు రన్నింగ్ అంటే ఏం తెలియదు, మీలాగనే వచ్చాను, అసలు మీరు ఇంకా ఈ రన్నింగ్ గేర్లో వచ్చినారు, నాకు అది కూడా లేదు, మీరు కూడా నెక్స్ట్ వరకు మారథాన్ చేయాలి నెక్స్ట్ ఇయర్ వరకు అని చెప్పాను. వాళ్ళందరూ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. రెగ్యులర్గా అట్లా మేము రన్నింగ్ కమ్యూనిటీని డెవలప్ చేస్తున్నామండి. తద్వారా ఏంటంటే హెల్త్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ మారితే అదొకటి సొసైటీకి బెటర్గా ఉపయోగకరంగా ఉంటుంది. అవును సార్. ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా రన్నింగ్ చేయొచ్చా? రన్నింగ్ చేసే వాళ్ళలో కొంతమందిలో సడన్గా ఏదైనా ప్రాబ్లమ్స్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి అసలు? మీరు అనేది రన్నింగ్ ఎవరు చేయొచ్చు అనేది 3 years లోపల అంటే రన్నింగ్ అంటే కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. కానీ 5 years నుంచి 100 years వరకు మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ అని ఉంటుందండి. 4 ఆర్గనైజేషన్లు ఉన్నవి. నిజంగా నేను అది రేస్ మోడ్లోకి వెళ్ళిందంటే ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటంటే ఏజ్ గ్రూప్స్ ఏవి 5 yearsకి ఏజ్ గ్రూప్ ఉంటుంది. అది 22 మొత్తం ఒక మ్యారథాన్ అయిన తర్వాత గచ్చిబౌలిలో చేస్తుంటే చాలా అక్కడ కూడా ఏదో చాలా ఆర్గనైజేషన్ లాగా ఉన్నది. ఏంది అని నేను వెళ్ళి అడిగాను, ఇది మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్, అది ఏంటో నేను వెళ్ళి కనుక్కున్నాను. ఇట్లుంటుంది, ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో, తర్వాత క్లబ్ లెవెల్లో అని చెప్పిన తర్వాత స్టేట్ లెవెల్లో ఉంటుంది. ఎవరినో అడిగినాను అక్కడ, మరి లక్ష్మారెడ్డి గారు ఆర్గనైజ్ చేస్తుంటారు, దాంట్లో ఎంటర్ అయ్యానండి. అలా ఒక మనిషి 3 ఈవెంట్స్లో పార్టిసిపేట్ కావచ్చు. జైన్ నుంచి ఇప్పటి వరకు ప్రతి 3 ఈవెంట్లో కూడా ఎప్పుడు కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. ప్రతి ఈవెంట్లో అంటే మ్యాక్సిమం 10 kilometers ఉంటుంది, 5 kilometers ఉంటుంది, 1500 ఉంటుంది. ఆ 3 ఈవెంట్స్లో ఎప్పుడు గోల్డ్. ఈవెన్ నేషనల్ లెవెల్లో కూడా కురుక్షేత్రాలో ఒకసారి కండక్ట్ చేసిన, ఆల్ ఇండియా లెవెల్లో అక్కడ కూడా నాకు 3rd place వచ్చింది. ఫస్ట్ సెకండ్ వాళ్ళు అది ఎక్స్ సర్వీస్ మెన్, వాళ్ళంతా 6.5 feet 7 feet ఉండేవాళ్ళు. అక్కడ 3rd place వచ్చింది. ఒకసారి హైదరాబాద్లో కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ 1st place వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో. సో ఎలా అనిపిస్తుంది అసలు? ఏదో నార్మల్ హ్యాపీగా సెకండ్ అంటే వ్యాపకంగా ఖాళీగా ఇంట్లో ఉండి మైండ్ అంతా ఏదో ఆలోచించే బదులు ఏదో చేద్దాం పిల్లలతో పాటు, ఏమంటారు, ఏ గోలు లేదు, ఇది సాధించాలి అని లేదు, ఏదో నార్మల్గా స్టార్ట్ చేసిన మీరు గోల్డ్ మెడల్ సాధించడం, ఎక్స్ సర్వీస్ మెన్స్తో పాటు మీరు 3rd రావడం అంటే మామూలు విషయం కాదు. సో ఎలా, ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్ వేరు, సర్వీస్లో వాళ్ళు చేసే పనే అది. సో వాళ్ళతో పాటుగా మీరు వచ్చారంటే మామూలు విషయం కాదు. సో ఎలా అనిపించింది అప్పుడు? అది చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. ఎందుకంటే దాంతో మనకు వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకునేటప్పుడు కానీ, ఆ రికవరీ టైంలో కానీ ఒక దగ్గరికి వెళ్ళేసి, అది ఓన్లీ పోడియం 1 to 3 ఇస్తారు. 100 మంది పార్టిసిపేట్ అవుతారు. 1 to 3 స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళు స్టేడియంలో అనౌన్స్ చేస్తూ మన పేరును అంత వైబ్రెంట్గా వస్తూ అక్కడ వెళ్ళి ఒక మెడల్ తీసుకోవడం అనేది, మళ్ళీ బెంచ్ ఉంటుంది 1, 2, 3 మీకు చూస్తారు కదా స్పోర్ట్స్లో, ఆ 1st ప్లేస్లోకి తీసుకోవడం, ఆ థ్రిల్లింగ్ వేరండి. అదే మోటివేషన్. అది ఒకసారి దాంట్లోకి వెళ్తే వస్తుంది. ఇప్పుడు మీరు యాంకర్గా ఉన్నారు కదా, ఒకసారి మీరు రన్ చేసి చూడండి, దీన్ని వదిలేసి రన్ చేస్తారు, అది దాంట్లో ఉండే టేస్ట్ అది. అదే సార్. సో ఇప్పుడు మీకు అంటే వయసు రీత్యా కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం కామన్. సో మీకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా జనరల్గా? అంటే దీర్ఘకాలికంగా వచ్చే ఇంకేమైనా బీపీ కానీ షుగర్ కానీ అవి ప్రాబ్లమ్స్? జాబ్లో ఉన్నప్పుడు ఒక 20 years బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ను తీసుకొని వచ్చినాడండి మంతని నుండి, నా క్లాస్మేట్ చిన్నప్పుడు వాడు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్, అతనితో తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, కాలక్షేపం ఇద్దరం కలిసి వెళ్ళి అవన్నీ టెస్ట్లు చేస్తూ ఉన్న తర్వాత నాకు ఎక్కడ కూడా ఏదో ఒకటి పోక్ చేస్తుంటాను కదా డాక్టర్ అని 2-3 questions ఏవో అడిగాను. అది ఎట్లా ఉంటుంది ఏంది, అప్పటి నాకు ఈ డయాబెటిక్ అది అని ఎంతో ఉంటుందని తెలుసు, ట్యాబ్లెట్ వేసుకుంటారని తెలుసు, అది ఏజ్డ్ వాళ్ళకే వస్తుంది ఒక మిత్ ఉండేది. అయితే ర్యాండమ్ చెక్ చేస్తానని వాళ్ళు చేసినారు, నేను చేయించుకున్నాను. ర్యాండమ్ టైం ఇంత ఉంది, ర్యాండమే ఇంత ఉందంటే నీకు డయాబెటిక్ అన్నాను. హౌ కెన్ యూ సే దట్? ఒక్కటేసారి చేసినట్టే నేను టీ తాగినాం, స్వీట్ తిన్నా, ఏదో తిన్నాను కదా, నేను మళ్ళీ వచ్చి ప్రిపేర్ అయ్యి చేసుకుంటాను. ఒక పద్ధతిగా ఉండి ఒక 1 week తర్వాత వెళ్ళాను, మళ్ళీ కూడా లిమిట్స్ కంటే ఎక్కువ ఉందండి. తర్వాత పోస్ట్ లంచ్ అది ఫాస్టింగ్ చేయించాను, అది కూడా ఎక్కువ ఉంది. అంటే వాళ్ళు డయాబెటిక్ ట్యాబ్లెట్ వాడాలి అని అన్నారు. ఏ ఏజ్లో అది? అది చూడండి, ఒకటి ఇప్పుడు 7 years అవుతుంది, సర్వీస్ 20 years ఉండగా, 25 years బ్యాక్. ఓకే ఓకే. అప్పుడు 40s అంతేనండి.
ఎగ్జాక్ట్లీ 40s 40, 35, 40. 40 అనుకోండి, బిఫోర్ 40 అదే ఏజ్ 38 అనుకోండి. అంతే, అదే చిన్న ఏజ్ లోనే అటాక్ అయింది మీకు? అటాక్ ఇట్ ఇస్ నాట్ ఏ డిసీజ్ అండి, డయాబెటిక్ అనేది అంటే కాదు. డిజార్డర్ అంతే. అంతే. అది దాంతోపాటు అంటే డాక్టర్లను నేను ఎవరిని విమర్శించలేదు, కానీ బీపీ కూడా ఎక్కువ ఉందని అది కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే అది ఇక జాగ్రత్త కొరకు ఏంటంటే సరేలే అది ఒకటి పడేస్తే ఉంటుంది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకొని అట్లనే వాడాను. అట్లా 20 years వాడాను. ఎప్పుడైతే రన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రిటైర్మెంట్ తర్వాత కూడా వాడానండి. ఆ హిస్టరీ అంత ఉంది నాకు 20 years. ఓకే. తర్వాత మార్నింగ్ ఈవినింగ్ కూడా వాడాను. తర్వాత ఈ రన్నింగ్ అనే కాదు, కానీ ఈ డయాబెటిక్ ఇవి అనేది మెంటల్ యొక్క మన దాన్ని బట్టి కూడా ఉంటుందండి. తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఏ ప్రెషర్ ఏముండదు, టార్గెట్స్ అనేది ఏముండదు, పీస్ఫుల్గా ఉండదు అనుకోండి. మన థింకింగ్ ప్రాసెస్ని బట్టి, ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి, మన ఎందుకంటే ఫిజికల్ మొబిలిటీని బట్టి ఉంటుందండి. ఇది చాలామంది ఒకసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూగా చేయాలని అంటారు, అది దట్స్ ఎ మిత్. అది రివర్స్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏ ట్యాబ్లెట్ వాడినాను 20 years వాడిన తర్వాత కూడా, 20 years టాబ్లెట్ వాడినాను. షుగర్ కి వాడి ఇప్పుడు షుగరే కాదు, వాడట్లేదు. బీపీ కూడా వేసుకున్నాను. రెండింటికి వాడేవాళ్ళ? ఒక పీరియడ్లో కొలెస్ట్రాల్ కూడా వేశాను. ఓకే. సో అన్ని ఇయర్స్ వాడి తర్వాత ఇప్పుడు వాడట్లేదు. ఎన్ని ఇయర్స్ నుంచి ఆపేశారు? ఈ 5 years లోపల నుంచి. సో ఇది రన్నింగ్ వల్ల నేనే వదిలేశాను. సాధ్యమైందా మీకు? రన్నింగ్ వల్ల. సో ఎలా అబ్జర్వ్ చేశారు అది? అబ్జర్వ్ ఏంటంటే ఇప్పుడు మన డయాబెటిక్ టాబ్లెట్ ఉంటుంది కదా, అది మెటమార్ఫిన్ ఏదో, అవి వేసుకుంటే నాకు షివరింగ్ వచ్చేది, ఆకలి అవుతుండేది, ఏదో అవుతుంటుంది. డాక్టర్ అంటే అది నీకు డోస్ తగ్గించిండు. ఓకే. అది కొద్ది రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ అదే ఉన్నది, నేనే తగ్గించేసాను, కంఫర్ట్గా ఉంది అంతే. ఆ తర్వాత టెస్ట్ చేసుకుంటారండి, ఎవ్రీ 3 months నన్ను టెస్ట్ చేసుకుంటాను, నార్మల్ లిమిట్లో ఉంటుంది. నార్మల్ వేయకుండానే ఏ టాబ్లెట్ వేయకుండా. సో చూసారా, మామూలుగా మనము డాక్టర్స్ అందరూ, కానీ ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్దీ హ్యాబిట్స్ ఉంటే, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే చాలా మార్పులు జరుగుతూ ఉంటాయని అన్నారు. 20 years బీపీకి, షుగర్కి, ఈవెన్ కొలెస్ట్రాల్కి కూడా మెడిసిన్ వేసుకున్న వ్యక్తి రన్నర్గా ఉండడం వల్ల, తన లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల, ఒక మంచి ఏదో హాబీ లాగా స్టార్ట్ చేసిన రన్నింగ్ వల్ల షుగర్కి, బీపీకి, కొలెస్ట్రాల్కి దేనికి మెడిసిన్ యూస్ చేయకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు సార్. సో ఇది ఒక జనరల్గా డాక్టర్స్ మెడికల్ మిరాకిల్ అని అంటూ ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అంటే రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు ఏం చెప్పారు అసలు? ఇది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినారు, చెప్తారు అది. ఎందుకనంటే రెగ్యులర్గా ఒకసారి వేసిన తర్వాత ఆపేయకూడదు అని ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళు ఎవరు దాని మీద ఫోకస్ బెటర్ కాబట్టి ఆ విధంగా చెప్తారు. అది తప్పేమన్నాను. అవును, కరెక్ట్. రియల్గా మొబిలిటీ రన్నింగే అని చేయాలని కానీ మన ఫిజికల్ యాక్టివిటీ ఉంటే రివర్స్ చేయొచ్చు. మళ్ళీ నేను చేసేది అసాధారణంగా ఉంది కదా ఈ రన్నింగ్ అవి అయిన తర్వాత, ఈ బ్లడ్ సర్క్యులేషన్ అయితేనేమి, ఇవైతేనేమి, నా ఫుడ్ ఒకసారి రన్నింగ్ చేసిన దానికి తగినట్లుగా మనం ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి తగినట్లు బయట ఎక్కడైనా తింటే పడదు, అది కొంచెం ఆయిల్ అది ఎక్కడ బయట తిన్నా కూడా నెక్స్ట్ డే రన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇంట్లో ఉంటే ఏం కాదండి, మీరు బిర్యానీలు అవి ఏం తిన్నా ఏం తెలియదు మనం ఏం తిన్నాం అనేది. అది రియల్గా రన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలుస్తుంటుంది. స్క్రీన్ మీద మనకు ఈసీజీ స్క్రీన్ మీద ఎట్లా వస్తుందో, ఏ ఫుడ్ తింటే ఏమైంది అనేది నాకు తెలుస్తుంటుంది రన్నింగ్లో. ఓకే. సో ఇప్పుడు జనరల్గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్లో కూడా చాలా చేంజ్ చేయాలని చెప్తూ ఉంటారు. అసలు మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు ఇప్పుడు? ఇంకొకటి, ఫుడ్ అనేది ఏం ఫుడ్ తీసుకునేది ఒకటి, ఏ విధంగా తీసుకునేది 2 రకాలు. ఏ విధంగా తీసుకోవాలంటే యాక్చువల్గా బెల్లీలో 3 parts కేటాయించాలంటే, 1 for ఫుడ్, సాలిడ్ ఫుడ్ మనం ఏమైనా తీసుకుంటాం, ఇంకొక 1/3 వాటర్ కొరకు, డైజెషన్ కొరకు వాటర్ ఇమీడియట్లీ తర్వాత తీసుకోవాలి, ఇంకొక 1/3 ఖాళీగా ఉండాలండి, అది డైజెషన్కి. ఇప్పుడు మిక్సీలో ఫుల్ వేసి మిక్సీ పెడితే కాదు కదా, ఖాళీగా పెట్టాలి, ఒక 3/4 వేస్తేనే కదా. ఆ విధంగా తీసుకొని 3 times తీసుకుంటారండి మీల్స్. ఓకే. చాలామంది ఏంటంటే ఫుడ్ బాగున్నప్పుడు ఎక్కువ తీసుకుంటారు కదా, మళ్ళీ వాళ్ళు ఏంటంటే లంచ్లో 2 to 3 hours 1 to 2 లంచ్ తీసుకోవాలని తింటారు, ఆకలి కాకుండా తింటుంటారు. టైం మాత్రం మెయింటైన్ చేస్తారు. ఎవరో చెప్తారు కదా డాక్టర్లు, టైంకి తినాలని, టైంకి ఆకలి కాకుండా టైంకి తింటారు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ హెవీ తినేస్తారు. ఎప్పుడు కూడా అప్పుడు తినాలి, స్కిప్ చేయకూడదు, స్కిప్ చేయాలని అనను, కానీ ఆ టైం ప్రకారం ఆకలి అయ్యేలాగా ముందు మీల్ తినాలి. ఇప్పుడు మనం మీల్ తింటున్నాం అంటే ఈ మీల్ ఇంపార్టెంట్ కాదు, దీనికంటే ప్రీవియస్ మీల్ ఈ టైంలో ఇప్పుడు 12కి మనం లంచ్ చేయాలనుకున్నప్పుడు 12కు అరగటానికి ఆకలి అయ్యేలాగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆ లంచ్ ఎలా తీసుకోవాలంటే డిన్నర్కు ఆకలి అయ్యేలాగా అప్పటికి తినాలనే
పరిస్థితి వచ్చేలాగా లంచ్ చేయాలి. అండ్ అది కరెక్ట్గా ఉండాలి, పోర్షన్ కరెక్ట్గా ఉండాలని చెప్తూ ఉంటారు కదా. సో మీరు ఏమేమి తీసుకునేవాళ్ళు అంటే అన్నీ ఉండాలి, ఫైబర్, ప్రోటీన్ అండ్ కార్బ్స్ అన్నీ కూడా కావాలి అని అంటూ ఉంటారు కదా. రన్నర్కి స్పెషల్గా ఏమైనా అంటే ఇవి మాత్రం తగ్గించి ఇవి బాగా తీసుకోవాలి, ఈ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇవే ఉండాలి, దాని తర్వాత మీరు అన్నట్టుగా ఆకలి వేయాలి కదా, సో మళ్ళీ లంచ్ చేయాలి అని అంటే, సో మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏం తీసుకునేవాళ్ళు? ఈ సబ్జెక్ట్ నాకు చాలా లేట్గా నేర్చుకున్నానండి. ఇది ఊరికే ఇంపార్టెంట్ అని. రెగ్యులర్గా తినేది రన్ మాత్రం చేశాను, రన్ మీద స్ట్రెంత్ ట్రైనింగ్ అని చూశాను. తర్వాత ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మ్యారథాన్స్ అవి చేసినప్పుడు ఇంకా టైమింగ్ రావాలనుకుంటే అప్పుడు ఫోకస్ ఫుడ్ మీద పెట్టి ఎక్కువ కార్బ్స్, మనకు జనరల్గా కార్బ్స్ అలవాటు మనకి. కార్బ్స్ మనకు అలవాటు మొదటి నుండి. ఎందుకంటే కార్బ్స్ అంటే షుగర్ స్టోర్ చేసుకుంటుంది, అది బాడీకి. ఒకప్పుడు ఇండియా పూర్ కంట్రీ కాబట్టి ఎక్కువ కార్బ్స్ ఉంటే అది సస్టైన్ అయ్యేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కార్బ్స్ తగ్గించేసి పర్సంటేజ్ను ప్రోటీన్ యాడ్ చేసేసుకుంటే అది కొంచెం బ్యాలెన్స్డ్గా చేస్తున్నాను. ఆ తర్వాత గణనీయమైన రిజల్ట్స్ కనబడి అంటే రన్ అంటే ఏదో చేసేవాళ్ళం మాత్రం చేసిన అవని, కానీ దాని మీద ఇంకా బెటర్ పోడియం ఫినిషింగ్ ఇది కనుక కావాలంటే ఎంత ఉండాలి. లాంగ్ ఆల్ట్రా రన్స్ ఉన్నాయండి, ఆల్ట్రా రన్స్లో కార్బ్ లోడింగ్ చాలా అవసరం. అప్పుడు నేను కార్బ్స్ ఎక్కువ తీసుకుంటాను. ఒక్కొక్క రన్కి ఒక్కో టైప్లో ఉంటుంది. ఓకే, సో డైలీ ఒకలాగా ఉండదు మీ ఫుడ్? డైలీ ఒకలాగానే ఉంటుంది, కానీ రన్ బిఫోర్ మాత్రం కార్బ్ లోడింగ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనకు గ్లైకోజన్ డిపాజిట్ ఎక్కువ ఉండాలి. ఓకే, అది ఒక సైంటిఫిక్. ఇదంతా కూడా ఎలా తెలుసుకున్నారు మీరు? అవన్నీ సబ్జెక్ట్స్ కనుక్కున్నాను. ఎవరు అయితే నాలెడ్జ్ ఎవరు ఉంటారో అప్పుడు నేను ప్రతి రన్నర్ దగ్గర, వాడు 20 years కానీ 30 years కానీ ఒక స్టూడెంట్ లాగా వెళ్ళి నేను అనుకుంటానండి, ఒక విద్యార్థి లాగానే ఉంటాను. ఎవరైతే మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అతనే గురువు. అంతే. అట్లా నేను ఎవరి దగ్గర ఎవరికి మంచి రన్నరు, మంచి బాడీ మెయింటైన్ చేస్తున్నాను అనుకోండి, అతన్నే వెళ్ళి అడుగుతాను. డాక్టర్ అంటే మనం బోర్డు చూసి వెళ్తుంటాం, నేను కాదు, నేను ఫిజికల్గా మనిషిని చూసి వెళ్తాను. బాడీ ఫిట్గా ఉన్నాను అనుకోండి, అతన్నే కలుసుంటాను, మాట్లాడుతుంటాను. అది ఓకే, సో ప్రతి ఒక్క బాడీ డిఫరెంట్ కదా సార్. ఇప్పుడు అతనికి సూట్ అయింది మనకు సూట్ కాకపోవచ్చు, సో మీకు సూట్ అయింది నాకు సూట్ కానీ బై అండ్ లార్జ్ ఫుడ్ ఒకటే తీరు ఉంటుందండి. అవునా? అంటే మీరు అన్నది కరెక్టే, అన్ని బాడీ కాన్స్టిట్యూషన్ ఒకే తీరు ఉండదు. కానీ ఓవరాల్గా ఇది ఏంటంటే పెట్రోల్ అండ్ లోడింగ్, క్యాలరీస్ ఎంత లోడ్ చేస్తున్నాం, మనం ఎంత బర్న్ చేస్తున్నాం, ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. కాబట్టి మనం ఎంత అయితే చాలామంది లోడ్ అందరు కామన్గా అందరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, అందరు లంచ్ అలా తీసుకుంటారు, కానీ అందరు ఒకే తీరుగా క్యాలరీస్ బర్న్ చేయరు. అదే ప్రాబ్లం వస్తుంది, అక్కడనే ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. మనం ఎంత చేస్తున్నామో అంతే తినాలి. అలా అని తిండి ఏం చేయట్లేదు కానీ ఏం తినకుండా ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు. మన బాడీకి రన్ చేయడానికి, సిస్టమ్ రన్ చేయడానికి కూడా కొంత మినిమం క్యాలరీస్ కావాలి కదా. దాంతోపాటు అందుకని నేను చెప్పుకొచ్చిందంటే మొబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, వాట్ ఎవర్ దట్ ఏజ్ గ్రూప్. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఏదైనా తీసుకురమ్మంటే మనం అయితే నడుచుకుంటూ వెళ్తాం. చిన్నపిల్లలు పరిగెత్తుతుంటారు, తెలియకుండానే పరిగెత్తుంటారు, ఎగురుతుంటారు, కాళ్ళకి ఏం అవసరం లేకుండా ఎగురుతుంటారు. మన కొరకు ఏదైనా వెయిట్, ఎందుకనంటే ఆ బాడీ క్యాలరీస్ బర్న్ చేయాలనేది బేసిక్గా తయారవుతుంది. అందుకని పిల్లలు ఎగురుడు గంత వేయడానికి కారణం అది. అది మనం మనం పెద్దవాళ్ళం కదా, అలా పరిగెత్తకూడదు, అది పద్ధతి కాదు, ఎగరకూడదు అని అనుకున్నాం. అలా కాదు, ఏజ్తో సంబంధం లేదండి, ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కంపల్సరీ. ఒక 24 hours ఒక 1 to 2 hours మాత్రం ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలండి. సార్ ఇంకొకటి ఏంటంటే 60 దాటిన తర్వాత ఎవరికైనా కూడా మనకి మోకాళ్ళకు సంబంధించి, అసలు కీళ్ళకు సంబంధించి అన్నిట్లలో కూడా చాలామంది ఆస్టియోపోరోసిస్ అని, ఆర్థరైటిస్ అని, బొక్కలు గుల్లగా అయిపోయినాయి అని ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేసినా కూడా ఇబ్బంది అయిపోతుంది, క్రాక్స్ వచ్చేస్తాయి, మళ్ళీ మనం సెట్ కాదు అనే భయంలో, భ్రమలో కూడా ఉంటూ ఉంటారు. అయితే అసలు దీంట్లో వాస్తవం ఉందంటారా వాళ్ళు ఆలోచించే దాంట్లో? అసలు మనం ఏం పని చేయకుంటుంటేనే అట్లా పెలుసు పారిపోతాయండి. మీరు మనం వర్క్ చేస్తున్నటువంటి ఆ గుజ్జు తయారైపోతుంటుంది. కాళ్ళకి ఎంత నడిస్తే అంత స్ట్రెంగ్త్ వస్తుంది. యాక్చువల్గా మొక్కల మీద కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అంటే కీళ్ళు వీక్ అయితే బాడీ మొత్తం వెయిట్ అంతా బాడీ మీద పడుతుంది. ముఖ్యంగా బాడీ వెయిట్ పెరగకూడదండి, అది కాన్స్టెంట్, అది చూసుకోవాలి. ఏ ఏజ్ గ్రూప్కి ఎంత బాడీ వెయిట్ ఉండాలి. అది కాకుండా మన మజిల్ స్ట్రెంగ్త్ ఉన్నదంటే జాయింట్స్ మీద లోడ్ పడదు, అసలు నొప్పే రాదు. నేను చెప్తున్నాను, నాకు వేరే ఏ విధంగానో కానీ కీళ్ళ నొప్పులు అయితే నాకు రావండి. నేను అని కాదు, ఏ రన్నర్ కూడా రాదు, ప్రతి రన్నర్ బిలీవ్ చేసేది. ఎందుకంటే మజిల్ స్ట్రెంత్ అయిన తర్వాత కీళ్ళ మీద లోడ్ పడదు, జాయింట్స్ మీద లోడ్ పడదు, మజిల్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆ నర్వ్స్ ఉంటాయి కదా, అవే నిలబడతాయి మనకు, అవే పిల్లర్లో రాడ్లు ఎట్లుంటే అలా ఉంటుంది. కాబట్టి స్ట్రెంత్ ట్రైనింగ్ అట్లీస్ట్ వాకింగ్ అయితే కంపల్సరీ ఉండాలండి. వాకింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్, రన్నే చేయాలని లేదు, కూడా చేయొచ్చు. ఓకే, ఈ చాలా మందికి ఏంటి సార్, ఫుడ్కి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకునేటప్పుడు కావచ్చు,
కొన్ని ఎక్కువ తక్కువలు తీసేసుకుంటూ ఉంటారు. అండ్ మజిల్ మనకు కొంతమంది లాస్ అయిపోతూ ఉంటారు, అది అబ్జర్వ్ కూడా చేసుకోరు. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అండ్ రన్నింగ్ చేసేటప్పుడు కూడా ఏ సర్ఫేస్ మీద రన్ చేస్తున్నాము, ఏ షూస్ వేసుకుంటున్నాము, ఎలా రన్ చేస్తున్నాం, మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి చాలా మంది మిస్టేక్స్ చేయడం వల్ల ఇంజురీస్ అవుతూ ఉంటాయి. వాళ్ళది రికవరీ కూడా అంటే తెలియదు వాళ్ళకి, ఇలాగే చేయాలేమో అనుకుని చేస్తూ ఉంటారు. సో ఆ మిస్టేక్స్ ఏంటి సార్, ఎలా చేస్తూ ఉంటారు తప్పులు? మీరు చెప్పిన దాంట్లో సర్ఫేస్ అనేది యాక్చువల్గా ఎప్పుడు హార్డ్ సర్ఫేస్ మీద చేయకూడదు. యాక్చువల్గా రేసెస్ అవి అన్నీ ఎట్లాగూ రోడ్డు మీదనే హార్డ్ సర్ఫేస్ మీదనే ఉంటుంది. ప్రాక్టీస్ ఎప్పుడు మట్టి రోడ్ల మీద చేస్తే బెటర్ అండి. సిమెంట్ మాత్రం అస్సలు ముందు కాలర్ ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. ఓకే, హలో అండి. ఓకే ఓకే, రైట్ రైట్, కాల్ కట్ అయింది సార్. ఓకే. మట్టి రోడ్డు మీద చేస్తే ఎందుకంటే ఇంజురీ అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది. ప్రాక్టీస్లో ఎలాగూ తప్పదు, సిమెంట్ రోడ్లు వస్తుంటాయి, తార్ రోడ్లు వస్తుంటాయి, అది పెద్ద ప్రాబ్లం కదా. వన్స్ ఇన్ ఏ వైల్ ప్రాబ్లం లేదు, కానీ ప్రాక్టీస్ మాత్రం ఎప్పుడు మట్టి మీద చేసుకోవడం బెటర్. సింథటిక్ ట్రాక్ ఉంటే ఇంకా బెటర్, అది అట్లా సింథటిక్ ట్రాక్ మీద కూడా చేసుకోవచ్చు. ఇంకా షూస్ అని అన్నారు. షూస్ అనేది యాక్చువల్గా షూ ఈజ్ డిజైన్ ఫర్ 500 కిలోమీటర్స్ వరకే అది స్ట్రెంగ్త్ చేస్తుంటే, ఆ తర్వాత మన బాడీ మీద ఇంపాక్ట్ పడుతుంటుంది. అందుకని 500 కిలోమీటర్స్ దాని లైఫ్ ఒక షూస్ అంతే. కానీ మనం ఒక 2-3 ఇయర్స్ ఈవెన్ 1000 వరకు కూడా ప్రాక్టీస్ చేస్తుంటాం, కానీ ద బెస్ట్ ఇంపాక్ట్ కరెక్ట్గా ఉండాలంటే అంతవరకే ఉంటుంది. 500 to 600 కిలోమీటర్స్ మాత్రమే దాని పని చేయగలుగుతుంది, అది కార్బన్ ప్లేట్ అయితే. ఓకే ఓకే. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని మారథాన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్? ఇప్పటికి నేను మోర్ దెన్ 10 మ్యారథాన్స్ చేశాను, రిజిస్టర్డ్ మ్యారథాన్. ప్రాక్టీస్ కూడా 42 కిలోమీటర్స్ రన్ చేసిన రోజులు కూడా ఉన్నవి. ఇప్పుడు వరల్డ్ మేజర్స్ 3 చేసినాను. ఇక్కడ ఉండే అన్ని మ్యారథాన్లు బాంబేలో చేశాను, ఢిల్లీలో చేశాను, హైదరాబాద్ అయితే ఎవ్రీ ఇయర్ మ్యారథాన్ చేస్తుంటాను. ఇంకా అదర్ ఈవెంట్ ఎన్ఈబి మ్యారథాన్ కూడా వచ్చింది, అవి కూడా చేస్తుంటాను. మ్యారథాన్ అనేది బిగ్ అది ఉండే, కానీ మ్యారథాన్ అనేది ఇట్స్ ఏ కామన్ నాకు. అది ఈవెన్ ప్రాక్టీస్ అని కూడా చేస్తాను. లాస్ట్ ఇయర్ ఇప్పుడు నాకు వరల్డ్ మేజర్ మ్యారథాన్ బ్యాక్ టు బ్యాక్ వచ్చిందండి. ఒకే వీక్లో 2 చేయాల్సి వచ్చింది. బోస్టన్ నాకు ఎలిజిబిలిటీ, సిడ్నీలో రన్ చేసిన కొన్ని కండిషన్స్, నా ఏజ్ గ్రూప్కి 4 hours లోపల చేస్తేనే బోస్టన్లో చేయొచ్చు. దానికంటే ముందు లండన్ రిజిస్ట్రేషన్ అయింది. అది 20th April ఉంది, ఇది 26th April. 6 days ఇంక్లూడింగ్ గ్యాప్, ఇంటర్ కాంటినెంటల్ ట్రావెల్ కూడా చేయాలి. దాన్ని ఎట్లా అధిగమించాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ 2 మ్యారథాన్ చేయాలంటే అంత టైం కూడా ఏ పార్క్ వాళ్ళు కూడా లాక్ చేసేస్తారు. అని ఏం చేసినా, నాకు ఇక్కడ స్టేడియం రన్ అని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా నవంబర్లో ఉంది. అది 12 hours స్టేడియం రన్కి రిజిస్టర్ చేశాను. 6 PM నుంచి 6 AM వరకు. 2 మ్యారథాన్ అంటే 84 కిలోమీటర్స్. నేను 89 కిలోమీటర్స్ చేసిన 12 hours కంటిన్యూ నైట్ మొత్తం. అక్కడ నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అవి వచ్చిన తర్వాత ఇప్పుడు మ్యారథాన్ అనేది ప్రాక్టీస్, ఇప్పుడు ఇక్కడ నుండి నాకు షూస్ మార్చుకుంటే 42 కిలోమీటర్స్ కొట్టేస్తాను. ఎనీ పాయింట్ ఆఫ్ టైం నన్ను ఈ రోజు ఇప్పుడు మీరు చేయండి అంటే చేయగలను. ఎలా సాధ్యమవుతుంది సార్ అన్ని కిలోమీటర్స్ నాన్ స్టాప్గా చేయడం అనేది? అది ఒకటండి, అది బాడీ మనది, మన ఎలా చెప్తే అది మౌల్డ్ అవుతుంటుంది. దానికి కావాల్సినటువంటి కార్బ్ లోడింగ్ ఇస్తుండాలి మనకు. ఫ్యూయల్ టైం టు టైం ఫ్యూయల్ ఇస్తూ, సాల్ట్స్ కూడా డౌన్ అవుతాయండి. నాకు వాచ్ ఉంది, అది ఎంత స్వెట్ లాస్ అనేది కూడా చూపిస్తుంటుంది. దాంట్లో సోడియం వెళ్తుంటుంది. కొన్ని మంచి ఇప్పుడు రన్నర్స్కి కొన్ని ఎనర్జీ డ్రింక్స్ వచ్చినాయి, పౌడర్స్ వచ్చినాయి. అవి 1 లీటర్లో మనం మిక్స్ చేసేసుకొని సిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. వాటర్ శాక్ పాయింట్లో వాళ్ళు ఇస్తుంటారు, ఆ శాక్ పాయింట్లో వాటర్ తీసుకొని, అది ఒక సైంటిఫిక్ అది ఉంటుంది. ఏ రన్కి ఎంత తీసుకోవాలి వాటర్ ఏంటి అనేది తెలిసిపోతుంది మనం రన్ అయిన తర్వాత. ఓకే ఓకే. సో ఇప్పటి వరకు 160 మెడల్స్ వరకు మీరు గెలుచుకోవడం జరిగింది. సో మీకు చాలా స్పెషల్గా అనిపించిన మూమెంట్ ఏది దీంట్లో? ఎవరికైనా ఎనీ రన్నర్ అనేవాడికి డ్రీమ్ అంటే బోస్టన్ మ్యారథాన్ అండి. అది అల్టిమేట్. 8 వరల్డ్ మేజర్స్ ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే దాని సెలెక్షన్ ప్రాసెస్ ఆ విధంగా ఉంటుంది, టఫ్గా ఉంటుంది. 30,000 కంటే ఎక్కువ తీసుకోరు, వేరే 50-55 వరకు తీసుకుంటారు. కానీ దాంట్లో కూడా ప్రతి ఏజ్ గ్రూప్కి ఒక కేటగిరీ ఉంటుంది. ఆ వితిన్ కేటగిరీలో చేసినాకనే తీసుకుంటారు. అప్పటికి కూడా 50,000 వరకు వస్తున్నారు, 30 కాకుండా. అప్పుడు కట్ ఆఫ్ టైం పెడుతున్నారు, ప్రతి 1 నిమిషాన్ని తగ్గిస్తుంటారు. అది 5 hours 34 minutes కట్ ఆఫ్ టైం ఉండే, అది 4 hours 5 minutes. నేను సిడ్నీలో ఇది వరల్డ్ మేజర్లో అది sub-4 కొట్టాను. 3 hours 59 minutes sub-4 కావాలంటే 4 hours లోపల ఉండాలి కదా, 57 secondsలో ఫినిష్ చేశానండి. నిజంగా
అసలు టార్గెట్ పెట్టుకోవడమే మాకు వినడానికే భయంకరంగా అంటే భయం వేస్తూ ఉంది. సో అట్లాంటి దాన్ని అంటే ఆ లాస్ట్ కిలోమీటర్కి నాది అయిపోతుంది 4 అవర్స్ దాటుతుందేమో అని ఐ పుష్ మై లిమిట్స్. అవునా? అక్కడ మైండ్ గేమ్ అండి, అది మైండ్తోనే పరిగెత్తాలి. సార్ నిజంగా మీరు నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషనల్ సార్. చాలామంది ఏంటంటే 60 వరకు మనము ఇచ్చేసామా, తర్వాత చాలు ఏదో ఇంట్లో పని చేసుకున్నామా, మా పనులు మనం చేసుకుంటే చాలే అనుకునే వాళ్ళకి మీరు లేదా అసలు ఎన్ని ఇయర్స్ అయినా కూడా అసలు ఏజ్ అలా కౌంటబుల్ అయిపోతూ ఉంటుంది. అంతే తప్ప అసలు దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎంతో సాధించవచ్చు అని మీరు చాలామందికి ఇన్స్పిరేషనల్గా ఉంటూ ఉన్నారు. సో మీలాగా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? లైఫ్ అసలు మనం వచ్చింది ఏదో ఒకటి, మనం ఏం తీసుకెళ్లేది ఏముండదు, వదిలిపెట్టేది మాత్రం ఉంటుందండి. మనం ఏం సాధించాము, ఏం చేసామని. మన తర్వాత ఇప్పుడు మెడల్స్ అనేది పనికి రాకపోవచ్చు, పలాని వాడు ఉరుకుతున్నాడు, పలాని వాడు ఇట్లా ఎత్తికేవాడు అని అనుకుంటే మన తర్వాత మన గురించి ఆలోచిస్తారు కదా, ఆ తృప్తి చాలు. అదే నేను బిలీవ్ చేస్తున్నాను. అది దాని కొరకు అది పక్కన, నాకు ఎవరు ఏం మాట్లాడుకోక నా గురించి చెప్పుకోక్కర్లేదు అనుకొని బద్దకించకూడదు. మన శరీరానికి చివరి వరకు, లాస్ట్ వరకు ఎవరి మీద డిపెండ్ కాకుండా మన పని మనం చేసుకోగలిగితే దానికంటే అదృష్టం ఇంకేం లేదండి. దాన్ని మించిన ఆశ అయితే లేదు. ఇప్పుడు మన పిల్లలకి మనము బెడ్ మీద పడి కదలలేక లేక వాళ్ళకి ఎన్నో ఇప్పుడు శ్రమలు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి లేనప్పుడు ఎవరికి భారం కాకుండా ఉండాలంటే మనం బతికున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన శరీరం కొరకు మనం ఒక 2 అవర్స్ ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మించింది ఏం లేదు, ఆరోగ్యంగా వెళ్ళిపోతాం. ఎండ్ ఏ విధంగా నేను ఉండదు, ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటాం. మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ హెల్దీగా ఉండటానికి అది బాగా దోహదం చేస్తుందండి. నిజంగా సార్ మీ 67 సంవత్సరాల జర్నీలో ప్రతి ఒక్కటి కూడా చాలా ఇన్స్పిరేషనల్. జాబ్ చేస్తూ ఆ లైఫ్ని ఎంజాయ్ చేశారు, తర్వాత మళ్ళీ ఇది రన్నర్గా స్టార్ట్ చేస్తూ ఈ లైఫ్ను ఎంజాయ్ చేశారు. కరోనా ఇంకా మీకు మంచి అవకాశం ఇచ్చిందని అంటున్నారు, కానీ ఎక్కడా కూడా అది డిసప్పాయింట్ చేయలేదు మిమ్మల్ని. సో చాలా ముందుకు వెళ్తూ ఎంతో మందికి ఇన్స్పిరేషనల్గా ఉన్నారు. సో మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ అనుభవాన్ని అంతా కూడా మాకు, మా టీసార్ ప్రేక్షకులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇది వాటి స్ఫూర్తి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.